Thank you, Jesus. खुश हैं आप लोग? అందరూ సంతోషంగా ఉన్నారా? सॉरी फॉर द लेट. ఆలస్యమైనందుకు క్షమించాలి. టైర్ పంచర్ అయింది బ్రదర్ యొక్క వెహికల్ది, సో అందుకని కొద్దిగా లేట్గా అయింది సమయం. लेकिन आप लोगों को जल्दी तो नहीं है ना? తొందరగా ఏమన్నా పోవాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి? पक्का? నిజమా? ओके. हालेलुया. హల్లెలూయా. हम एक वर्स को पढ़ेंगे. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. मैथ्यू का 22nd चैप्टर इसकी 14th वर्स को. మత్తయి సువార్త 22వ అధ్యాయం 40వ వాక్యం మనం చదవబోతున్నాం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో 22nd का 14. 22nd का 40 14 సారీ 14. 14వ వాక్యం పులారా. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. हालेलुया. హల్లెలూయా. ये लाइन कौन बोल रहा है? ఈ వాక్యం ఎవరు చెప్తున్నారు? ఈ వాక్యం ఎవరు చెప్తున్నారు? हमारे प्रभु बोल रहे हैं. మన ప్రభువు చెప్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. मेरी तरफ देखिए, प्रभु मेरे साथ है. నా దిక్కు చూడండి, ప్రభువు నాతో ఉన్నాడు. आमीन. ఆమేన్. प्रभु यीशु मसीह ने कहा ప్రభు యేసు అన్నాడు, कि जो कॉल्ड वन है, बुलाए हुए लोग हैं बहुत सारे हैं, పిలువబడిన వారు అనేకులు, लेकिन जो चूजन वन है, चुने हुए लोग हैं, वो बहुत थोड़े हैं. కానీ ఏర్పరచుకున్నవారు, ఎన్నుకోబడిన వారు కొందరే. हालेलुया. హల్లెలూయా. प्रभु यीशु मसीह कह रहे हैं जिनको बुलाया गया है, जिनके ऊपर कॉलिंग है, वो काउंटलेस लोग हैं, उनकी कोई गिनती नहीं है. యేసు ప్రభు అన్నారు, నేను అనేక మందిని పిలిచాను, వాళ్ళకి నేను పిలుపునిచ్చా, వాళ్ళకి తలాంతులు ఇచ్చా, అటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ लेकिन प्रभु कह रहे हैं उनमें से जो चुने हुए लोग हैं, वो बहुत थोड़े लोग हैं. కానీ నీ ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. అంటే వాళ్ళ చెప్పిన పని చేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. हम आज इसी वचन के ऊपर, परमेश्वर के इस वचन पे कुछ सीखेंगे. ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాలం నేర్చుకుందాం. आप बिलीव करते हो कि लॉर्ड ने आपको कॉल किया है? మీరు నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని పిలిచాడని? कितने लोग बिलीव करते हैं ఎంతమంది कि I పిలుస్తున్నారు, have a నమ్ముతున్నారు calling upon my దేవుడు life? నన్ను పిలిచాడు, యేసు ప్రభు నన్ను పిలిచాడని? बैल कहती, ये क्राइस्ट कह रहे हैं जिनको कॉल किया गया, जिनके जीवन में कॉलिंग है, वो लोग कितने हैं? प्रभु ने कहा काउंटलेस है, गिनती नहीं है उनकी. పిలువబడిన వారు ఎవరు జీవితంలో దేవుడు పిలుచుకున్నాడో వాళ్ళకి తలాంతునిచ్చి నా పని ఈ పని చేయమని పిలుచుకున్న వారు చాలా కౌంట్లెస్, లెక్కలేనంత మంది ఉన్నారు ఈ భూమి మీద. लेकिन प्रभु ने कहा उनमें से जो चुने हुए लोग हैं, चूजन वन है, वो बहुत थोड़े लोग हैं. కానీ వాళ్ళలో ఏర్పరచుకున్న వారు కొంతమందే, ఆయన చెప్పినట్లు చేసేవారు కొంతమందేనండి. हालेलुया. హల్లెలూయా. जब प्रभु यीशु मसीह इस वचन को बोल रहे होंगे ना, ఈ వాక్యాన్ని ప్రభువు తన నోటితో చెప్పేటప్పుడు तो प्रभु के हार्ट में एक पेन होगा, నిజంగా ఆయన హృదయంలో బాధ ఉంది. బాధతో ఈ మాట చెప్తున్నాడు. और इस पेन के साथ ही उन्होंने इस वर्स को बोला होगा ఆ బాధతో ఈ వాక్యాన్ని ఆయన చెబుతున్నారు. कि मैंने कॉल तो काउंटलेस लोगों को किया है, నేను పిలిచిందేమో చాలా మందిని, చాలా మంది ఉన్నారు, నేను పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ लेकिन उसमें जो चुने हुए लोग हैं बहुत थोड़े से हैं. కానీ నేను చెప్పినట్లు చేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు. हालेलुया. హల్లెలూయా. आप जाग रहे हैं? మీరు మేలుకొని ఉన్నారు కదా? आज परमेश्वर आपकी लाइफ में कुछ करने जा रहा है. మీ జీవితంలో ఈ ఉదయకాలం ఏదో దేవుడు చేయబోతున్నాడు, అందుకే ఇలా ఆమేన్. మాట్లాడుతున్నాడు. ఆమేన్. आज प्रभु आपको कॉल्ड वन से निकाल के चूजन वन में लेके आने वाला है. ఈ ఉదయకాలమున దేవుడు పిలువబడిన ఆ స్థితి నుంచి మిమ్మల్ని తీసేసి ఎన్నుకోబడిన వారిగా మిమ్మల్ని చేయబోతున్నాడు ఈ రోజు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. आप जानते हो परमेश्वर की ग्लोरी इस पृथ्वी पर प्रकट होने पर है. మీకు తెలుసా దేవుని మహిమ ఈ భూమి మీదకి రాబోతోంది, పిల్లరా, మహిమకరంగా రాబోతోంది. और पावरफुल तरीके से प्रकट होने पर చాలా శక్తివంతంగా త్వరలోనే దేవుని మహిమ ఈ భూమి మీదకి దిగబోతోంది. हालेलुया. హల్లెలూయా. बैल कहती है जब जेनेसिस की बुक में परमेश्वर ने क्रिएशन करी, आदम और हवा को बनाया, బైబిల్ చెప్తుంది దేవుడు ఆదికాండంలో సృష్టిని నిర్మించినప్పుడు, ఆదాము హవ్వను నిర్మించినప్పుడు, बैल कहती है उनके ऊपर परमेश्वर की ग्लोरी थी. బైబిల్ చెప్తుంది దేవుని మహిమ వారిద్దరి మీద ఉండేను పిల్లరా. बाइबल उससे बोलती प्राइम ग्लोरी, प्राइम ग्लोरी ముఖ్యమైన या आरंभ की ग्लोरी. ఆరంభపు మహిమ అని బైబిల్ చెప్తుంది. దాన్ని ఆరంభపు మహిమ వారి మీద ఉండే.
आदम और हवा के ऊपर एक ग्लोरी थी, परमेश्वर की प्रेजेंस थी. ఆదాము అవ్వ మీద దేవుని యొక్క మహిమ ప్రజెన్స్ ఉండే. That was the prime glory of God. అది ఆరంభపు ప్రసన్నత, ఆరంభపు మహిమ అంట. और वो महिमा कैसी थी? ఆ మహిమ ఎటువంటిదంటే, बाइबल कहती है आदम और हवा कपड़े भी नहीं पहनते थे, लेकिन परमेश्वर की ग्लोरी उन्हें कवर करके रखती थी. బైబిల్ చెప్తుంది వారు బట్టలు కూడా వేసుకోలేదు కానీ ఆ మహిమ వారిని ఆవరించి ఉండెను అని. बाइबल कहती है आदम को, हवा को, फर्स्ट मैन को, फर्स्ट वुमन को कुछ मेहनत नहीं करनी पड़ती थी, केवल उसके कमांड पर ही सब कुछ होना चालू हो जाता था. మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఆదాము అవ్వలు ఏ కష్టపడేదానికి వాళ్ళకి అవసరం లేకపోయారు. వారు నోరు తెరిచి ఏం చెప్తే అది జరిగిపోయేది. उसको खेत को सींचना नहीं पड़ता था, हल जोतना नहीं पड़ता था, उसको कहना पड़ता था पेड़ को कि पेड़ मुझे फल चाहिए, और पेड़ उसको फल देना चालू करता था. వారు దున్నే అవసరం లేకుండా, వారు చెమట పూడ్చే పని లేకుండా వారు కేవలం ఆ చెట్టుకు చెప్పేవాళ్ళు, చెట్టుతో ఈ ఫలం నాకు కావాలా అని. ఆ విధంగా వాళ్ళు బ్రతికేవాళ్ళు. बाइबल कहती है उसके ऊपर परमेश्वर का वो ग्लोरी थी, वो तेज था, वो द ग्लोरी ऑफ गॉड थी कि बाइबल कहती सारे जानवर भी उसकी आज्ञा को मानते थे. కారణం ఏమంటే వారిద్దరి మీద మహిమ, దేవుని మహిమ ఉండే. అందువల్ల వారు జంతువులతో ఏం మాట్లాడినా జంతువులు వినేటివి, ఏదాంతో వాళ్ళు మాట్లాడినా అవి లోబడేటి, వినేటి. కారణం మహిమ. परमेश्वर ने उससे कहा था जो कुछ आसमान पे पक्षी हैं, इन पर जो कुछ समुद्र में जानवर है, उन पर जो कुछ जमीन पे रहने वाले जानवर हैं, इस पूरी पृथ्वी पे तू क्या कर ले, डोमिनियन कर ले, अधिकार कर ले. దేవుడు ఆయనతో చెప్పాడు, వాళ్ళిద్దరితో చెప్పాడు, ఆకాశం మిగిరే పక్షుల మీద కానీ, సముద్రంలో జీవించే ఆ జలచరాల మీద కానీ, భూమి మీద నివసించే ప్రతి ప్రాణి మీద నువ్వు రాజ్యం చేయి, నీకు నేను అధికారం ఇచ్చాను, నువ్వు పరిపాలించు అన్నాడు దేవుడు. उसकी लाइफ में कोई लैक नहीं था, कोई सौरव नहीं था, कुछ भी ट्रबल नहीं थी. बाइबल कहती है परमेश्वर की प्रेजेंस में था और परमेश्वर को देख सकता था. వారి జీవితంలో ఏ పీడ, దుఃఖము, వేదన, ఓటమి లేకపోయా. వారి మీద ఆ యొక్క మహిమ ఉండే కాబట్టి వారు దేవునితో కలిసి జీవించేవారు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ कहती है that was the prime glory of God. అది బైబిల్ చెప్తుంది, అది ఆరంభంలో దేవుడు వారికి ఇచ్చిన మహిమ, ఆ మహిమ వారి మీద ఉండే. लेकिन बाइबल कहती है पाप करने के बाद वो ग्लोरी उनसे चली गई, लिफ्ट अप हो गई, हट गई. బైబిల్ చెప్తుంది ఎప్పుడైతే వారు పాపం చేశారో, పాపంలో పడ్డారో, ఆ మహిమ వారిలో నుంచి వెళ్ళిపోయింది. వారి बाइबल कहती है परमेश्वर ने उसे अदन के बाग से बाहर निकाल दिया. దేవుడు వారిని ఆ యొక్క తోటలో నుంచి బయటికి और वचन कहता है वो कर्स्ड हो गया. బైబిల్ చెప్తుంది వారు శాపగ్రస్తులుగా మారారు. बाइबल कहती है उसकी वजह से जमीन कर्स्ड हो गई. వారి వలన భూమి కూడా శాపంతో నిండిపోయింది. बाइबल कहती है उसकी वजह से सारी क्रिएशन कर्स्ड हो गई. అంతేకాకుండా సృష్టి అంతా కూడా శాపం కిందికి వచ్చేసింది. और बाइबल कहती है उस समय वो एक ऐसा व्यक्ति बन गया जिसके ऊपर केवल कर्स था, दुख थी, तकलीफ थी, लैक था, और सब कुछ सैटेनिक था, जो कुछ डिमोनिक था, सब उसकी जिंदगी में था. తద్వారా ఏమైందంటే ఆదాము మీద నుంచి వారి మీద నుంచి మహిమ పోవడమే కాకుండా వారు శాపగ్రస్తులు అయిపోయారు, బీదలైపోయారు, రోగులైపోయారు. సాతాను నేచర్, సాతాను స్వభావం వారి మీదకి వచ్చింది. మొత్తం చెడిపోవడం జరిగింది పిల్లరా ఆ పాపం ద్వారా. हालेलुया. హల్లెలూయా. अब जाग रहे हैं? మేల్కొని ఉన్నారు కదా? हालेलुया. హల్లెలూయా. आप जानते हो एक बात मैं आपको लास्ट टाइम भी आया था, मैंने आपको एक बात सिखाई थी. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ మాటని మీకు నేర్పించా, ఈ మాటని చెప్పాను నేను. कुर्सी पे बैठने वाला कुछ रिसीव नहीं करता. చైర్లో కూర్చున్న వాళ్ళు ఏమీ పొందుకోరు. अब याद है, अब भूल गए? మీరు మర్చిపోయి ఉండొచ్చు అనుకుంటా, గుర్తున్నది. అమ్మా కదా, గుర్తుందా? టక్కన లేసి ఏం చేయాలా? जब कोई वचन आपके लिए हो तो उसको आप खड़े होकर रिसीव करो. लॉर्ड थैंक यू जीसस, इट्स फॉर मी. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం నా కోసం అన్నప్పుడు లేచి ఏం చేయాలా? చేయి ఊపాలా, yes అని చెప్పాలా. हालेलुया. చర్చెస్ లో హల్లెలూయా. बाइबल कहती है ग्लोरी, प्राइम ग्लोरी जब इंसान के ऊपर से लिफ्ट अप हो गई, బైబిల్ చెప్తుంది వారి మీద ఉన్న ఆ యొక్క ఆరంభపు మహిమ వారి నుంచి వెళ్ళిపోవడం వలన, और इसके बाद बाइबल कहती है एक और महिमा परमेश्वर की प्रकट हुई. ఆ తర్వాత ఇంకో మహిమ ఈ భూమి మీదకి, సృష్టి మీదకి వచ్చినట్లుగా और बाइबल कहती है वो मोसेस के समय में प्रकट हुई. ఆ మహిమ ఏదంటే మోషే సమయంలో వచ్చిన మహిమ. फर्स्ट टाइम मोसेस ने उस झाड़ी में परमेश्वर की उस ग्लोरी को देखा. ఆ యొక్క మొదటిసారి ఆ మహిమను మోషే చూశాడు. ఆ యొక్క పొదలో మండుచున్న ఆ పొదను చూసినప్పుడు बाइबल कहती है वहां परमेश्वर की ग्लोरी थी, प्रेजेंस थी, वो झाड़ी जल नहीं रही थी, और परमेश्वर उसमें से उसे कॉल कर रहे थे, मोसेस मोसेस, और उसको अपनी तरफ बुला रहे थे. ఆ యొక్క పొదలో ఆయన చూసినప్పుడు అక్కడ దేవుని మహిమను చూస్తున్నాడు. ఆ పొద కాలుతోంది కానీ, అగ్ని చూస్తున్నాడు కానీ పొద కాలిపోలేదు. అక్కడ నుంచి మోషే మోషే అనే స్వరము తను వినడం జరిగింది. बाइबल कहती मोसेस ने उस ग्लोरी को देखा. బైబిల్ చెప్తుంది మోషే ఆ మహిమను చూశాడు, దేవుని మహిమ. सेकंड टाइम परमेश्वर की ग्लोरी फिर अर्थ पे वापस आई. కొంత సమయం తర్వాత
ఆ యొక్క మహిమ రావడం జరిగింది ఆదం వారి తర్వాత. बाइबल कहती मोसेस ने जब इजरायलियों को मिस्र की गुलामी से निकाल के बाहर लाया, माउंट ऑफ सिनाई पर परमेश्वर की इस ग्लोरी को दिखा, जिसमें बाइबल कहती है एक्सोडस 19 में लिखा है परमेश्वर की ग्लोरी सिनाई पर्वत पर जब उतर के आई, पूरा पहाड़ आग से जल रहा था क्योंकि परमेश्वर की ग्लोरी उस पहाड़ के ऊपर उतर के आई थी. తర్వాత కూడా మనం చూస్తాం దేవుని మహిమ దిగి రావడము. నిర్గమకాండం 19 చూసినప్పుడు సినాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు ఆ యొక్క మహిమ పర్వతం మీదకి వచ్చింది. సినాయి పర్వతం మీదకి మనం బైబిల్లో చూసినట్లయితే ఆ పర్వతము కదులుతున్నట్లుగా, ఆ మహిమను తట్టుకోలేక కదులుతున్నట్లుగా మనం బైబిల్లో చదువుతాం. దేవుని మహిమ. बाइबल कहती है इजरायलियों ने उस महिमा को अपनी आंखों से देखा, आग के खंबे के रूप में, बादल के खंबे के रूप में. బైబిల్ చెప్తుంది ఇజ్రాయెల్ జనాంగం ఆ మహిమను చూశారని. వారి కళ్ళతో చూశారు. వారు ఆకాశపు మేఘంలా, ఆ తర్వాత రాత్రి అగ్ని స్తంభంలా ఆ మహిమను దేవుడు చూపించుకున్నాడు వాళ్ళకి. बाइबल कहती है ग्लोरी उस होलीज ऑफ होलीज के अंदर थी, टबरनेकल के अंदर थी, जहां परमेश्वर की महिमा उतर के आती थी. और बाइबल कहती है जब हाई प्रीस्ट जब उस जगह पे साल में एक बार डे ऑफ अटोनमेंट में जाता था, परमेश्वर की ग्लोरी उस जगह पर उस उतर के आती थी, उस वाचा के सिंदूक के ऊपर. మనం చూస్తే ఇంకా బైబిల్లో ఆ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మహిమ రావడం చూస్తూ పోతాం. బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ యొక్క అతి పవిత్ర స్థలం మీదకి దేవుని మహిమ వచ్చేది. ఆ యొక్క ఆ గుడారం మీదకి, ఎక్కడైతే మహాయాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బలి ఇచ్చేవాడో, ఆ బలి ఇచ్చినప్పుడు రక్తం ప్రోక్షించినప్పుడు అక్కడ ఆ మహిమ వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. बाइबल उसे बोलती है कबोर्ड ग्लोरी. దాన్ని బైబిల్ అంటుంది कबोर्ड कबोर्ड. సో కబోర్డ్ గ్లోరీ, కబోర్డ్ మహిమ అని చెప్పబడుతుంది. कबोर्ड का मतलब होता है, इसका ग्रीक वर्ड है डॉक्सा. కబోర్డ్ అనే हिब्रू वर्ड है कबोर्ड. कबोर्ड का मतलब होता है हैवी प्रेजेंस ऑफ गॉड. డాక్సా అని గ్రీక్ పదము దానికి. ఆ కబోర్డ్ గ్లోరీ అంటే అది దానికి అర్థం ఏమంటే ఆ బలమైన మహిమ, అంటే హెవీ గ్లోరీ, బలమైన మహిమ అని అర్థం. बाद में जीविश रब्बी थे, उन्होंने कबोर्ड वर्ड को हटा के उसकी जगह शकायना कर दिया. ఆ తర్వాత ఈ యూదులు, ఆ యొక్క మత గురువులు ఏం చేశారంటే ఆ యొక్క కబోర్డ్ గ్లోరీ అనే దాన్ని పక్కన పెట్టి, ఆ పదాన్ని పక్కన పెట్టి దానికి షకైనా గ్లోరీ అని పేరు పెట్టడం జరిగింది. बाइबल में शकायना कहीं नहीं लिखा, कबोर्ड ग्लोरी लिखा हुआ है, लेकिन बाइबल कहती है बाद में जीविश जो रब्बी थे उन्होंने उस शब्द को चेंज करके शकायना शब्द यूज किया. शकायना ग्लोरी. शकायना का मतलब होता है ही कम्स टू ड्वेल, वो इस जगह पर रहने के लिए उतर आया है. షకైనా గ్లోరీ అని బైబిల్లో మీకు ఎక్కడ ఉండదు, కానీ కబోర్డ్ గ్లోరీ అని ఉంటుంది. అయితే ఆ యూదుల రబ్బీస్ ఏం చేశారంటే దాన్ని తొలగించి షకైనా గ్లోరీ అని పెట్టాడు. షకైనా గ్లోరీ అంటే దేవుని యొక్క సన్నిధి మన మీదకి రావడం అని. हालेलुया. बाइबल कहती है शकायना ग्लोरी भी एक समय पे लिफ्ट अप हो गई. బైబిల్ చెప్తుంది ఆ షకైనా గ్లోరీ కూడా మరి వెళ్ళిపోయినట్లుగా, అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్. अगर आप एहेजकेल की बुक पढ़ते हो तो उसमें लिखा है शकायना ग्लोरी परमेश्वर के भवन से वापस चली गई. హెజ్కేల్ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ యొక్క మందిరం మీద ఉండే ఆ యొక్క గ్లోరీ, షకైనా గ్లోరీ హెజ్కేల్ గ్రంథం ప్రకారము అది వెళ్ళిపోయినట్టుగా మనం చదువుతాం. అది కూడా తీసివేయబడింది. प्राइम ग्लोरी भी चली गई, शकायना ग्लोरी भी चली गई. बाइबल कहती है फिर जीसस क्राइस्ट इस धरती पर आए. రెండోది బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ యొక్క ఆరంభపు మహిమ వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతాం. రెండోది షకైనా గ్లోరీ కూడా వెళ్ళిపోయింది. తర్వాత మనం బైబిల్లో చూస్తాం. बाइबल कहती है जब जीसस क्राइस्ट धरती पर आए, he is the highest manifestation of the glory of God. తర్వాత మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలో భూమి మీదకి వచ్చాడో ఆ యొక్క మహిమ తిరిగి వచ్చిందని బైబిల్ సెలవిస్తుంది. जीसस क्राइस्ट के ऊपर परमेश्वर की ग्लोरी इतनी ज्यादा थी कि वो किसी भी व्यक्ति को देखते थे तो ट्रांसफॉर्म हो जाता था. ఆ యొక్క బలమైన మహిమ అంటే ముందున్న మహిమ అన్నిటికంటే కూడా యేసు ప్రభు మీద ఉన్న మహిమ చాలా గొప్ప మహిమ, బలమైన మహిమ. ఎటువంటి మహిమ అంటే యేసు ప్రభు ఎవరిని చూసినా ఆ వ్యక్తి మారిపోయేవాడు. हालेलुया. హల్లెలూయా. मैं आपको केवल अभी एक इंट्रोडक्शन दे रहा हूँ. जस्ट మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. बाइबल कहती जो ग्लोरी जीसस क्राइस्ट के ऊपर थी वो इतनी पावरफुल थी, इतनी पावरफुल मैनिफेस्टेशन था. हर एक अंधा दिखता था, हर एक लंगड़ा चलता था, हर एक बीमार चंगा होता था, मुर्दे उस ग्लोरी में जिंदा होते थे. 5 रोटी 2 मछली बढ़ के हजारों लोगों को खाना खिलाते थे. समुद्र की हवाएं तूफान भी उसकी आज्ञा मानती थी. पानी के ऊपर भी यीशु चल के दिखाते थे. बाइबल कहती उसने सब कुछ उस ग्लोरी के अंदर प्रभु ने करके दिखाया. ఆయన మీద ఉన్న మహిమ ఎంత బలమైంది, ఎంత గొప్పది అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మహిమ
తనతో సమస్త కార్యాలు జరిగించేది. ఆయన గుడ్డివారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి కళ్ళు ఎగడిగాడు ఆ మహిమ వలన. ఆయన కుంటివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళను నడిచేటట్లు చేయగలిగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి చెవులో తన మీద ఉన్న మహిమను బట్టి 1000 మందికి పంచాడు పిల్లరా. చూసి అనేక అద్భుతాలు సామర్థ్యమైన కార్యాలు యేసు ప్రభు చేయడానికి కారణము ఆ యొక్క మహిమ, ఆ బలమైన మహిమ తన మీద ఉండడమే. जॉन ने अपने गॉस्पेल में लिखा, आई सॉ हिज ग्लोरी, मैंने उसकी महिमा को देखा. అందుకే యోహాను రాస్తూ సువార్తలో అంటాడు, ఆ యొక్క మహిమను నేను చూశాను నా కనులారా అంటాడు. पीटर ने जॉन ने फर्स्ट एपिस्टल में अपने लिखा, we saw his glory, we touched his glory, we saw his glory. మొదటి పత్రికలో మొదటి యోహానులో మీరు చదివినట్లయితే యోహాను అంటాడు, నేను ఆ మహిమను నా కన్నుతో చూసా, ఆ మహిమను నేను ముట్టుకున్నా అంటాడు. हालेलुया. హల్లెలూయా. बाल कहती जीसस क्राइस्ट के हेवन में उठाए जाने के बाद जब पेंतेकोस्त का दिन आया तो बैल कहती 120 लोगों पे प्रभु के चर्च के ऊपर वही ग्लोरी वापस लौट के आई. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సమాధి నుంచి లేచి బైబిల్ చెప్తుంది పెంతెకోస్తు దినమందు ఆ 120 మంది మీద అదే మహిమ తిరిగి వచ్చిందని जो చెప్పి जीसस क्राइस्ट के ऊपर थी वही ग्लोरी चर्च के ऊपर उतर के आई. ఈ రోజు ఆ యొక్క మహిమ యేసు ప్రభు మీద ఉన్న అదే మహిమ సంఘం మీదకి దిగి వచ్చిందని और बैल कहती है apostles ने भी वो सब कुछ करना चालू किया, मिरेकल्स, हीलिंग, डिलीवरेंस, डेड को रेस करना चालू किया. और बैल कहती है जीसस क्राइस्ट से भी बड़े बड़े काम किए, उनकी शैडो से भी लोग हील होने लगे, उनके हाथ रखने से उनके कपड़ों से भी लोग चंगे और छुटकारा पाना चालू हो गए. అదే మహిమ సంఘం మీదకి అపోస్తలుల మీదకి రావడం వలన ఆ 120 మంది మీదకి రావడం వలన ఏ పనులు యేసు ప్రభు ద్వారా జరిగాయో అవే పనులు శిష్యుల ద్వారా జరిగాయి. వాళ్ళ బట్టలు తాకి ప్రజలు స్వస్థత పొందుకున్నారు, కుంటి వాళ్ళు నడిచారు, అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. కారణం ఏమంటే అదే మహిమ వారి మీదకి. అంతేకాకుండా ఆ మహిమ యేసు ప్రభు చేసిన కార్యాల కంటే కూడా అధికమైన కార్యాలు చేశారు. ఎందుకంటే ఆ మహిమ సంఘం మీద అపొస్తలుల మీదకి వచ్చింది కాబట్టి. हालेलुया. హల్లెలూయా. ये बैल कहती है होशाया की किताब में प्रभु ने प्रॉमिस किया है द एंड टाइम ग्लोरी विल बी द ग्रेटर ग्लोरी. అందుకే హోషేయ గ్రంథం మనం చదివినప్పుడు అంత్య దినాలలో వచ్చే మహిమ ఆరంభపు మహిమ కంటే బలమైంది అని మనం చదువుతాం. बाइबल बोलती है अंत के समय की जो महिमा होगी वो प्राइम ग्लोरी, शकाना ग्लोरी, जो ग्लोरी जीसस क्राइस्ट के ऊपर थी, जो पेंतिकोस्त के समय फर्स्ट अपोस्टल्स के ऊपर थी, इस सब का जुड़ा हुआ बिल्कुल सबको इकट्ठा कर दो, वो ग्लोरी अब धरती के ऊपर उतरने जा रही ఆ है. యొక్క గ్రంథం ప్రకారము చివరి మహిమ ఎటువంటి మహిమ అంటే ఆరంభపు మహిమ కంటే ఆదాము వాళ్ళు మొదట వచ్చిన మహిమ కన్నా, ఆ తర్వాత షకైనా మహిమ కన్నా కూడా, ఆ తర్వాత యేసు ప్రభు మీద ఉన్న మహిమ కంటే కూడా ఇప్పుడు సంఘం మీద ఉన్న మహిమ ఎటువంటిదంటే వీటన్నిటినీ కలిపి ఆ మహిమను దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కలిసి ఇప్పుడున్న మహిమ ఇంకా గొప్ప మహిమ మన మీద ఉంది. Excited you. మీరు ఎక్సైటెడ్ లేరు. మీరు ఐ మీన్ లైక్ మీరు ఆ యొక్క ఉత్సాహంతో లేకుండా పోతున్నారు. ఈ మాటలు విన్నప్పుడు ఎట్లుండాలా? हालेलुया. నాకైతే ట్రాన్స్లేట్ చేసి आप कौन से समय में रह रहे हो? ఏ సమయంలో ఉన్నారు చెప్పండి. आप एंड टाइम में रह रहे हो. ఈ చివరి మహిమ మీ మీద ఉంది. आपके लिए, मेरे लिए एक बहुत बड़ा प्लेजर है, एक बहुत बड़ा प्रभु की तरफ से गिफ्ट है कि हम इस समय में पैदा हुए, हम इस समय में जीवित है जब उसकी एंड टाइम ग्लोरी इस पृथ्वी को हिट करने जा रही है. హల్లెలూయా. ఓ మీరు నేను ఎంత ధన్యులం ప్లరా. ఎందుకంటే ఈ అన్ని మహిమల కంటే అధికమైన మహిమను పొందుకున్న జనం మనము. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి. అందుకే మీరు నేను ఉత్సాహంగా ఉండాలి. हालेलुया. హల్లెలూయా. अगर आप आदम हुआ होते तो केवल प्राइम ग्लोरी को देखते. आप मोसेस के टाइम में, डेविड के टाइम में, सैमुअल के समय में होते तो आप शकायना ग्लोरी को खाली देखते. अब अगर आप जीसस क्राइस्ट के समय में होते या पहले अपोस्टल के समय में होते तो उस ग्लोरी को देखते. आप अंत के समय में हो, आप सारी ग्लोरी को इकट्ठा कर लो, आप उसको देखने जा रहे हो. నిజంగా మీరు ఎంత ధన్యులంటే ఒకవేళ ఆదాము సమయంలో అవ్వ సమయంలో ఉంటే ఆ ఆరంభపు మహిమ కొద్దిగా మహిమనే మీ మీద ఉండేది. ఒకవేళ మీరు మోసే సమయంలో ఉండింటే మరి ఆ యొక్క మహిమ షకైనా మహిమ మాత్రమే మీ మీద ఉండేది. ఒకవేళ యేసు ప్రభు టైంలో ఉన్నా కూడా మీరు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ మహిమ యేసు ప్రభు మీద ఉన్న మహిమ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ధన్యులం తెలుసా? ఆ సమస్త మహిమ అన్ని కలిపి మీ మీద నా మీద ఉంది. हालेलुया. థాంక్యూ లార్డ్. आप वो वेसल हो जिसके ऊपर ये ग्लोरी उतर सकती है. ఆ యొక్క పాత్ర మీరు ఆ యొక్క మహిమ దిగే పాత్ర. आप इसे रिसीव नहीं कर रहे. మీరు రిసీవ్ చేయడం లేచి నిలబడాలి. ఎప్పుడైతే ఆ మహిమ మీ మీదకి आप इसे వస్తుంది, रिसीव नहीं कर रहे.
మీకు కావాలంటే ఆ చివరి మహిమ లేచి నాకు కావాలా ప్రభు అన్నారు. You are at the perfect time. మీరు రైట్ టైం, You are at the perfect time. మీరు సరైన आप मोसेस के समय में नहीं थे, ओ, మీరు आप మోసే क्रिएशन के समय में नहीं थे, आप डेविड के समय में नहीं थे, आप जीसस क्राइस्ट के समय में नहीं थे, आप फर्स्ट अपोस्टल के समय में नहीं थे, आप एंड टाइम पर हो. You are on the perfect time. You are the perfect time. You are on the perfect time. कि आप इस एंड टाइम ग्लोरी को रिसीव कर सकते हो. आप इस एंड टाइम ग्लोरी को रिसीव कर सकते हो. हालेलुया. నాకు ఈ మహిమ ఈ తండ్రి. आपको रिजॉइस करना चाहिए, आपको एक्साइटेड होना चाहिए. लॉर्ड थैंक यू जीसस. मैं वहां पे नहीं था, मैं आज हूँ, क्योंकि मैं उस अंतिम महिमा को रिसीव करना चाहता हूँ. చెప్పండి అయ్యా నీ కృతజ్ఞతలు. నేను మోసే టైంలో లేను, ఆదాం టైంలో లేను, దావీదు టైంలో లేను, చివరి దినాల్లో ఉన్న నాకు ఈ మహిమ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. हालेलुया. కృతజ్ఞతలు తండ్రి. क्या आप एक्साइटेड नहीं हो? ఓ మీరు ఉత్సాహంగా లేరు. परमेश्वर ने आपको उस समय पैदा किया, उस समय धरती पे लेके आया जब एंड टाइम ग्लोरी धरती पर उतरने जा रही है. ఎంత గొప్ప విషయం కాకుంటే ఇది. మీరు నేను అనుకుంటాం యేసు ప్రభు టైంలో ఉంటే ఎంత బాగుండేది కదా అని. हालेलुया. ఎంత గొప్ప ధన్యత ఈ టైంలో ఎండ్ టైంలో ఉన్నాం. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఈ సమయం కొరకు ఎన్నుకున్నాడు. దేవుడి మహిమ, చివరి మహిమ నీ మీద ఉండేదాన్ని. कहिए थैंक यू जीसस. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి आप मुझे దేవుడు 500 साल आपने पहले पैदा नहीं किया, आपने 1000 साल पहले पैदा नहीं किया, 2000 साल पहले पैदा नहीं किया, आपने मुझे आज पैदा किया, क्योंकि मैं आपकी उस ग्लोरी को रिसीव करने के लिए परफेक्ट वेसल हूं एंड परफेक्ट टाइमिंग के ऊपर. చెప్పండి యేసయ్య 500 సంవత్సరాల క్రితం నేను పుట్ల, 1000 సంవత్సరాల క్రితం పుట్ల, కరెక్ట్ సమయంలో, పర్ఫెక్ట్ సమయంలో, సరైన సమయంలో నేను పుట్టించినందుకు కృతజ్ఞతలు. ఆ మహిమకు నేను యోగ్యురాలిని, ఆ మహిమకు నేను పాత్రుని. ఓ సరైన సమయంలో నాకు జీవితం ఇచ్చావు. ఇదిగో నీ మహిమతో నేను జీవిస్తాను. हालेलुया. హల్లెలూయా. जब आप इस महिमा को एंड टाइम की महिमा को रिसीव करोगे तो पता क्या होगा? తెలుసా మీకు ఏం జరుగుతుందో? जो ఈ చివరి आदम के మహిమ. साथ हुआ था वो आपके साथ होगा. आप इस पूरी पृथ्वी पर डोमिनियन करना चालू ఓ करो. ఆ మహిమను మీరు పొందుకుంటే ఆదాము సమయంలో ఆయన ఎట్లా పరిపాలించాడో ఈ రోజు నువ్వు పరిపాలించడం మొదలు పెడతావు. आप खाली इतना ही नहीं देखोगे, आप मोसेस की तरह परमेश्वर से कई कई दिन तक बात कर सकोगे. ఆ మహిమ నీ మీదకి రావడం వల్ల మోసే మాట్లాడినట్లుగా నువ్వు ప్రతిరోజు దేవునితో మాట్లాడతావు. आप जीसस क्राइस्ट की तरह पृथ्वी पर सारे मिरेकल्स और हीलिंग्स और डिलीवरेंस और मुर्दों को रेस कर सकोगे, हर एक तूफान को रोक सकोगे, हर एक चीज को मल्टीप्लाई कर सकोगे, क्योंकि जो जीसस क्राइस्ट ने किया वो आप भी कर सकोगे. इस నీ glory మీద के ఉన్న अंदर. మహిమ, ఈ చివరి మహిమ ఎటువంటిదంటే యేసు ప్రభు ఏమేమైతే కార్యాలు చేశాడో, 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై చేశాడు, నీళ్ళ మీద నడిచాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, దురాత్మను పారద్రోలాడు, అవన్నీ చేసే యోగ్యత, ఆ మహిమ నీలో ఉంది. हालेलुया. हालेलुया. आप अपोस्टल की तरह आपकी शैडो से लोग हील हो सकते हैं. आपके हाथ रखने से, कपड़ों को टच करने से, चीजों को टच करने से लोग चंगाई और छुटकारा पा सकेंगे. ये सारी चीजें आपके द्वारा इस महिमा के अंदर होना प्रारंभ हो ఓ जाए. అపోస్తుల మీద ఉన్న మహిమ మీ మీద ఉంది కాబట్టి, ఇదిగో అపోస్తుల బట్టలు తాగి ఎట్లయితే రోగులు స్వస్థత పొందుకున్నారో, నీడపడి స్వస్థత పొందుకున్నారో, వాళ్ళ చేతుల ద్వారా ఈ అద్భుతాలు జరిగాయో, మీ మీద ఉన్న మహిమ వలన అవే కార్యాలు మీలో జరగబోతున్నాయి. आप अपोस्टल की तरह ट्रांसपोर्ट हो सकोगे. जैसे परमेश्वर ने फिलिप्पुस को ट्रांसपोर्ट किया, आप ट्रांसपोर्ट हो सकोगे इस ग्लोरी के अंदर. अभी 1 घंटे पहले आप अनंतपुर में होगे, अगले मोमेंट पे आप बेंगलोर में होगे, उससे अगले 2 घंटे बाद आप इंग्लैंड में होगे, उससे अगले घंटे बाद आप ऑस्ट्रेलिया में होगे. इस ग्लोरी में आप मूव कर पाओगे. ఓ మీ మీద ఉన్న మహిమ ఎటువంటిదంటే, ఏ రీతిగా ఫిలిప్పుని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకెళ్ళిందో ఆ మహిమ నిమిషాల్లోనే, అదే విధంగా అదే మహిమ మీ మీద ఉంది. కాబట్టి ఈ రోజు మీరు ఇప్పుడు అనంతపురంలో ఉండొచ్చు, ఆ మహిమ మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్తుంది, అదే మహిమ మీకు ఆస్ట్రేలియాకి తీసుకెళ్తుంది, అదే మహిమ వేరే దేశాలకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ మహిమను మీరు నేను కలిగి ఉన్నాం. हालेलुया. హల్లెలూయా. थैंक्स करिए लॉर्ड का. దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఈ టైంలో You are in పుట్టించారు, the perfect timing. పర్ఫెక్ట్ టైంలో నేను ఉన్నానని చెప్పండి. हालेलुया. ఓ ఆ మహిమ నా మీద ఉందని చెప్పండి. हालेलुया. హల్లెలూయా. मैं आपको एक्साइट करना चाहता हूँ. ఓ మిమ్మల్ని ప్రోత్సహించాలని I వచ్చాను. am so much excited. ఓ నేను ఎంతో ప్రోత్సాహంతో అనుక్షణం నిండి ఉంటా ఈ విషయాలు ఆలోచించిన. अनंतपुर आके तो एक्साइटेड हूँ मैं, सबसे ज्यादा इसलिए एक्साइटेड हूँ कि I can receive that end time glory. నేను అనంతపురం వచ్చినందుకు ఉత్సాహంగా ఉన్నాను. అయితే అంతకంటే ఎక్కువగా ఆ యొక్క చివరి మహిమను పొందుకునే అర్హత కలిగి ఉన్నా. ఆ చివరి మహిమ నా మీద ఉంది. Be excited. అప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు పిల్లరా ఈ మహిమ. You can receive that end time glory. ఓ నువ్వు ఆ యొక్క చివరి మహిమతో జీవించడానికి అర్హుడవి, యోగ్యుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
वेरी गुड, अब आप एक्साइटेड लग रहे हो. ఇప్పుడు మాకు అనిపిస్తుంది మీరు నిజంగానే ప్రోత్సహించబడ్డారు, ఎక్సైటెడ్ గా ఉన్నారు. जस्ट थिंक अबाउट दैट. ఆలోచించండి బ్రదర్, ఈ ఊరికి వినిపోయేదానికి అది ఎప్పుడు अपनी చెప్తా थॉट लाइफ में से सोचो कि अगर ये ग्लोरी आपके ऊपर उतर आई तो आप क्या करोगे. నీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఈ మహిమని నీ మీద చూడు. అదే సమయంలో ఆలోచించు, నేను ఏమేం చేయగలను, ఏమేం చేయాలని నీ ఆలోచనలో ఎల్లప్పుడు. हालेलुया. హల్లెలూయా. मैं आपको परमेश्वर के एक दास की टेस्टिमनी बताता हूँ. నేను ఒక సేవకుడు దైవ జనుని యొక్క प्रभु के సాక్ష్యం एक दास थे, उनका नाम था, नाम भूल गया मैं. ఎన్ టైం గ్లోరీ. नहीं, एंड टाइम ग्लोरी को उन्होंने हिट किया था अर्जेंटीन रिवाइवल के लिए. टॉमी हिक्स. టోమ్ హిక్స్ అనే దైవజనుడు అర్జెంటీనా. आप जानते हैं टॉमी हिक्स का नाम जानते हैं. मैं आपको बताता हूँ टॉमी हिक्स को कैसे परमेश्वर ने एंड टाइम ग्लोरी में खड़ा किया. నేను మీకు చెప్పాలనుకున్న టోమ్ హిక్స్ అనే ఆ యొక్క దైవజనుడిని ఈ చివరి మహిమ ఎన్ టైం మహిమలో ఎలా ఆయన మహిమ ద్వారా వాడుకున్నాడు. टॉमी हिक्स अपने चर्च में, इंग्लैंड के एक चर्च में प्रीच कर रहे थे. ఒక ఇంగ్లాండ్ ఒక సంఘంలో ఇంగ్లాండ్ లో ఆయన వాక్యం చెప్తున్నారు. प्रीच करने के बाद जब वो रूम में गए, ఆయన వాక్యం చెప్పిన తర్వాత రూమ్ లోకి वहां వెళ్ళాడు. बैठे थे, ఆడ కూర్చొని ఉన్నాడు. उनकी रूम की दीवार बिल्कुल चेंज हो गई, उस पर अर्जेंटीना का मैप बन गया. ఆ యొక్క రూమ్ లో ఆ యొక్క గోడ మీద అర్జెంటీనా జెండా వచ్చి ఆ గోడ మీద ఉండడం और చూసారు. अर्जेंटीना के लोग उनको ऐसे कॉल कर रहे थे. అక్కడి నుంచి ఆ జెండాలో నుంచి అర్జెంటీనా ప్రజలు ఈ వ్యక్తిని ఈ దైవజనుడిని పిలుస్తున్నారు ఇట్లా. परमेश्वर ने बोला जा मैं तुझे अर्जेंटीना भेज रहा हूँ. దేవుడు అన్నాడు పో నేను అర్జెంటీనాకు పంపిస్తాను అన్నాడు. उन्होंने कहा प्रभु मैं कैसे जाऊं, मेरे पास पैसे नहीं है. ఆయన అన్నాడు అయ్యా నేను ఎట్లా పోతాను అర్జెంటీనా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. उन्होंने चर्च में उन्होंने बताया कि प्रभु मुझे अर्जेंटीना भेजना चाहता है. ఆయన వెళ్ళి చర్చితో చెప్పాడు, సంఘంతో చెప్పాడు, అయ్యా నన్ను అర్జెంటీనాకు పొమ్మంటున్నాడు దేవుడు. चर्च के लोगों ने इकट्ठा करके वन साइड की टिकट हवाई जहाज की खरीदी. ఆ సంఘస్థులు అందరూ కలిసి డబ్బేసుకొని పోయేదానికి టికెట్ కొన్నారు అర్జెంటీనా. अर्जेंटीना की कैपिटल की ब्यूनस आयर्स की. ఆ యొక్క అర్జెంటీనా క్యాపిటల్ కి పోయి ఆయన చేరుకున్నారు. और बाइबल हिस्ट्री बताती है जब टॉमी हिक्स अर्जेंटीना के कैपिटल में जब एयरपोर्ट से उतरे, ఆ యొక్క క్యాపిటల్ సిటీకి వెళ్ళి ఆ యొక్క టోమిక్స్ అనే ఆయన దైవజనుడు అక్కడ దిగినప్పుడు ఆ క్యాపిటల్ సిటీలో उनके पास पैसे नहीं थे, केवल आने के पैसे थे, उन्हें वो भी चर्च ने इकट्ठे करके दिए थे. వచ్చేదానికి మాత్రమే డబ్బులు ఉండే, ఆ టికెట్ మాత్రమే సంఘం ఇచ్చిన డబ్బులు ఇప్పుడు డబ్బులు లేవు. परमेश्वर उनके हार्ट में एक नाम दे रहा था, पेरुन 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 पेरुन. ఆ యొక్క ఒక పదాన్ని పేరుల్ 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 అనే పదాన్ని ఒక పేరుని ఆయన హృదయంలో దేవుడు మాటికి వేస్తున్నాడు. लेकिन कैसे टॉमी हिक्स यहाँ पहुंचे मैं आपको बताना चाहता हूँ. ఎలా డోమిక్స్ అనే ఆ దైవజనుడు అక్కడికి వచ్చాడు అర్జెంటీనాకి చెప్పాలంటే. टॉमी हिक्स 40 दिन तक फास्टिंग में थे, उन्होंने कुछ खाया नहीं, केवल पानी पिया. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన ఏం తినలేదు, కేవలం నీళ్లు తాగి. 40 डेज फास्टिंग करी उन्होंने, कंटिन्यूअली 40 डेज प्रे करी और उन्होंने कहा परमेश्वर मुझसे बात करिए. 40 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ దేవుడితో అన్నాడు నువ్వు నాతో మాట్లాడుతా. केवल पानी पे उन्होंने 40 दिन बिताए. కేవలం నీళ్లు తాగి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. लेकिन 40 दिन की फास्टिंग के बाद भी प्रभु ने उनसे कोई बात नहीं करी. 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు ఆయనతో ఏం మాట్లాడలేదు. उन्होंने फिर कुछ दिन खाया पिया, अपनी बॉडी को ठीक किया. ఆ తర్వాత ఆయన తిని తాగి కొద్దిగా తమ उन्होंने कहा प्रभु मैं फिर से 40 डेज की फास्टिंग रख रहा हूँ. ఆయన అన్నాడు మళ్ళా నేను 40 రోజులు ఉపవాసం उन्होंने सेकंड टाइम 40 डेज की फास्टिंग करी, कुछ नहीं खाया, केवल पानी पिया. మళ్ళా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఏమీ తినలేదు కానీ కేవలం నీళ్లు తాగి ఉన్నాడు. 40 दिन फास्टिंग के बीत गए, परमेश्वर ने उनसे कोई बात नहीं की. 40 రోజులు ఉపవాసం అయినా కూడా దేవుడు ఏం మాట్లాడలా ఆయనతో. फिर उन्होंने कुछ दिन खाया पिया, अपने आप को ठीक किया. మళ్ళా ఆయన భోజనం తింటూ తన శరీరాన్ని బాగు చేస్తుంటూ కొద్ది రోజులు ఉన్నాడు. उन्होंने कहा प्रभु मैं अब फिर से फास्टिंग करने जा रहा మళ్ళా हूं. అన్నాడు నేను మళ్ళా ఉపవాసం ఉండబోతున్నాను. अब जब तक बात नहीं करोगे मैं फास्टिंग నువ్వు रखूंगा. మాట్లాడేంత వరకు నేను ఉపవాసం ఉండే ఉంటాను. जीसस क्राइस्ट ने बोला कॉलिंग तो हजारों लाखों नहीं, करोड़ों नहीं, अरबों लोगों के लिए है, चूजन वन बहुत थोड़े से लोग యేసు हैं. ప్రభు అన్నాడు పిలువబడిన వారు లక్షల్లో కోట్లలో మిలియన్లో ఉన్నారు కానీ ఎన్నుకోబడిన వారు కొంతమంది అన్నాడు. थर्ड टाइम जब उन्होंने 40 डेज की फास्टिंग करी, మూడోసారి ఆయన 40 రోజులు ఉపవాసం उस फास्टिंग के दौरान परमेश्वर ने उनसे बात करी. ఆ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. परमेश्वर का एक एंजल उनके कमरे में आ गया దేవుని దూత ఆ యొక్క రూమ్ లో और उसने कहा प्रभु ने मुझे तेरे पास भेजा है. దేవుని దూత వచ్చి రూమ్ లో అన్నాడు దేవుడు जहां जहां तुम मैं तेरे साथ जाऊंगा वहां पे हीलिंग का रिवाइवल आ जाएगा. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో నేను నీతో ఉన్నానని ఆ దూత అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, రివైవల్ వస్తుంది. हालेलुया. और बाइबल कहती है जब परमेश्वर ने उसे अर्जेंटीना में भेजा, దేవుడు అర్జెంటీనాలో ఆ వ్యక్తిని పంపాడు. उसे कुछ नहीं पता था कि मुझे कहां जाना. उसके हार्ट में एक नाम था पेरुन.
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకి, కానీ ఆయన దిగినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో పేరోల్ అనే పేరు తన పెదవుల మీద एयरपोर्ट से बाहर आके उसने हिम्मत करके एक आदमी से पूछा, डू यू नो पेरून? ఆ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తిని అడిగాడు, నీకు పేరోల్ అనే వ్యక్తి తెలుసా? वो व्यक्ति बड़ा शौक होके उसको ऊपर के नीचे देख रहा है, क्या बोल रहा है? ఆ వ్యక్తి షాక్ అయింది, ఎందుకంటే నీకు పేరోల్ తెలుసా అని అడుగుతున్నాడు ఈ వ్యక్తితో. उसने कहा, do you know కింద పైన पेरून? చూశాడు, अगेन उसने सवाल किया, डू यू नो पेरून? మళ్ళా అడిగాడు, నీకు పేరోల్ అనే వ్యక్తి తెలుసా అని. उसने कहा, अर्जेंटीना में उसे कौन नहीं जानता? ఆయన అన్నాడు, అర్జెంటీనాలో ఆయన గురించి తెలియనోడు ఎవరు ఉన్నారు అన్నాడు. इज द प्रेसिडेंट ऑफ अर्जेंटीना. ఆయన అన్నాడు, ప్రెసిడెంట్ ఆయన పేరోల్ అని. हालेलुया. అర్జెంటీనా ప్రెసిడెంట్ ఆయన. उसको समझ आ गई, प्रभु मुझे अर्जेंटीना के प्रेसिडेंट के पास भेजना चाहता ఓ है. అతనికి అర్థమైంది, నేను ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి सीधा उसने टैक्सी करी, प्रेसिडेंट हाउस आ गया. ఆయన టాక్సీ తీసుకుని ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళిపోయాడు. प्रेसिडेंट हाउस में आके बोलता है कि मुझे प्रेसिडेंट पेरून से मिलना है. వచ్చి అక్కడ అన్నాడు, నేను ప్రెసిడెంట్ పేరోల్ తో కలవాలని. जो गेट के ऊपर व्यक्ति थे प्रेसिडेंट हाउस में, उन्होंने कहा, भाई बाहर जाओ, अंदर नहीं जा सकते. ఆయన అన్నాడు, గేట్ మీద ఉన్న గేట్ కీపర్ అన్నాడు, బయటికి పోయి ఇటు నుంచి నువ్వు లోపల उसने कहा, मैं जीसस क्राइस्ट ने मुझे भेजा है. जीसस क्राइस्ट. उसने कहा, जीसस क्राइस्ट क्या कर सकता है? యేసు ప్రభు నన్ను పంపాడు అని చెప్పాడు ఆయనతో. उसने कहा, जीसस क्राइस्ट యేసు ప్రభు ఏం చేస్తాడు? हील कर सकता है. యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని చెప్పాడు ఈయన. उसने कहा, क्या हील कर सकता है? యేసు ప్రభు ఏం उसने कहा, कोई స్వస్థపరుస్తాడు? भी बीमारी चंगा कर सकता है. ఆయన అన్నాడు, ఏ రోగమైనా యేసు ప్రభు जो స్వస్థపరుస్తాడు. गेट के ऊपर प्रेसिडेंट हाउस के ऊपर बंदा था, उसको एक बहुत खतरनाक बीमारी थी. ఆ గేట్ కీపర్ అక్కడ గేట్ మీద ఉన్నవానికి భయంకరమైన రోగం ఉండే. उसने कहा, अगर तेरा यीशु मेरी बीमारी को चंगा कर सकता है, फिर मैं कोई रास्ता बनाता हूँ. ఆయన అన్నాడు, నా రోగాన్ని నీ యేసు ప్రభు తీసేస్తే నేను లోపల పోయేదానికి నీకు మార్గం ఏర్పరుస్తాను. उसने उसके ऊपर हाथ रख के प्रे की, इंस्टेंट वो हील हो गया. చేయబెట్టి ప్రార్థన చేస్తానంటే ఆ రోగం వెళ్ళిపోయి స్వస్థత పొందుతుంది. उसने कहा, रुक जा, तेरे यीशु ने मुझे चंगा किया, मैं तेरा रास्ता बनाता हूँ. ఆయన అన్నాడు, నీ యేసు నాకు స్వస్థపరిచాడు, ఇప్పుడు నేను నీకు లోపల और वो अंदर పోయేదానికి गया, उसने बात మార్గం करी, ఏర్పరుస్తాను. लेकिन अंदर वाले अथॉरिटी के लोग मना कर रहे थे कि नहीं, प्रेसिडेंट से कोई डेलीगेशन मिलने आया हुआ है, नहीं जा सकता है. లోపల వాళ్ళు అన్నారు, లేదు లేదు ప్రెసిడెంట్ ని కలిసి लेकिन वो प्रेसिडेंट हाउस के अंदर चला गया था. అయితే లోపలికి వెళ్ళాడు, కానీ లోపల కలిసేదానికి వీలు లేదన్నారు వాళ్ళు. वो लोग बोल रहे थे, देखो ये बाहर से किसी और कंट्री से डेलीगेशन आया हुआ है, प्रेसिडेंट से इनका मीट है, अभी प्रेसिडेंट मिलने चाह रहे हैं, आप नहीं जा सकते. ఆయనతో అన్నారు, లేదయ్యా లోపల వేరే డెలిగేషన్ వేరే వాళ్ళు जो వచ్చారు, delegation వాళ్ళతో के लोग- పోయేదానికి వీలు లేదన్నారు. जब डेलीगेशन के लोग जा रहे थे, उसने देखा कि एक आदमी था उस डेलीगेशन में जिसका पांव खराब था और लंगड़ा के चल रहा था. ఆ డెలిగేషన్ ఆ గుంపు పోతున్నారు ప్రెసిడెంట్ తో కలిసేదానికి, ఆ గుంపులో ఒక వ్యక్తికి కాలు లేదు, కుంటుకుంటూ వెళ్తాడు. हालेलुया. హల్లెలూయా. वो दौड़ के उस आदमी को बोल के पास गया और कह रहा, माय जीसस कैन हील यू. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో అన్నాడు, యేసు ప్రభు నిన్ను స్వస్థపరచగలడని. उसने कहा, वो ऊपर से उतर के नीचे आ जाए ना, तब भी ये मेरी टांग नहीं ठीक हो सकती, ఆయన అన్నాడు, నీ యేసు ప్రభు కిందికి దిగి వచ్చినా నా కాలు బాగు కాదన్నాడు. क्योंकि एक्सीडेंट में खराब हो चुकी है, कभी भी नहीं हील हो सकती. ఎందుకంటే యాక్సిడెంట్ ద్వారా చెడిపోయింది, నా కాలు ఎప్పటికీ బాగుపడదన్నాడు. उसने कहा, नहीं, मेरा प्रभु इस टांग को चंगा कर सकता है. కానీ ఆయన అన్నాడు, లేదు నా యేసయ్య నీ కాలుని బాగు చేయగలడు. प्रेसिडेंट हाउस में सारे डेलीगेशन के सामने उसकी टांग को टच किया और बोला, बी हील्ड इन द नेम ऑफ जीसस क्राइस्ट, और इंस्टेंटली उसकी टांग वहां हील हो गई. అందరి ముందు ఆ డెలిగేషన్ ఆ జనుల ముందు ఆ కాలు పట్టుకొని ఉన్నాడు, యేసు ప్రభు నామంలో స్వస్థత పొందుకున్నప్పుడు वो सारा అందరి ముందర స్వస్థత పోయింది. डेलीगेशन वो शॉक्ड था, कैसे हो गया. ఆ యొక్క మొత్తం డెలిగేషన్ అక్కడ వచ్చిన గుంపు प्रेसिडेंट అంతా हाउस ఆశ్చర్యపోయింది. के अंदर हीलिंग रिवाइवल चालू हो गया. ఆ యొక్క ప్రెసిడెంట్ ఇంట్లోనే స్వస్థత యొక్క రివైవల్ స్టార్ట్ అయిపోయింది. वो पूरा डेलीगेशन जब प्रेसिडेंट से मिलने गया, ఆ యొక్క మొత్తం టీం ప్రెసిడెంట్ తో కలిసి వెళ్ళేవారు. वो अपनी सारी बात भूल गया, अपनी टांग की हीलिंग की चर्चा करने लगे. అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర తన కాలు బాగైన విషయం చెప్తున్నారు వాళ్ళు. అక్కడికి प्रेसिडेंट पेरून को कैंसर था, स्किन का कैंसर था. ప్రెసిడెంట్ పేరోల్ కి క్యాన్సర్ ఉండింది, ఆ సమయంలో చర్మపు క్యాన్సర్. उसका कैंसर इतना खतरनाक था कि वो पब्लिक टीवी के ऊपर भी अपने फेस को लेके नहीं आता था, क्योंकि उसका पूरा स्किन कैंसर की वजह से खराब हो ఆ रखा था. ప్రెసిడెంట్ టీవీలో కూడా వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు, ఎందుకంటే ముఖం అంతా వికారంగా అయింది, ఎందుకంటే స్కిన్ క్యాన్సర్ ఉండడం వల్ల. डेलीगेशन की बातें छोड़ के भूल गया. प्रेसिडेंट पेरून ने कहा, जल्दी उसको अंदर बुलाओ. ఆ యొక్క డెలిగేషన్ ని పక్కన పెట్టి ప్రెసిడెంట్ పేరోల్ అన్నాడు, ఆ వ్యక్తిని తొందరగా లోపల. हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने एक दिन में अपॉइंटमेंट फिक्स कर दी प्रेसिडेंट पेरून से मिलने के लिए. దేవుడే ఆ యొక్క అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేశాడు పేరోల్ తో కలిసేదానికి. उसने कहा, तुम क्या चाहते हो. ఆయన అన్నాడు, నీకేం కావాలి అన్నాడు ప్రెసిడెంట్ తో పోయి. टॉम हिक्स ने कहा, मैं जीसस क्राइस्ट के गॉस्पेल को अर्जेंटीना में प्रीच करना चाहता हूं. ప్రెసిడెంట్ అన్నాడు టామిక్స్ తో, నువ్వు ఏం కోరుకుంటున్నావు, నేను ఏం చేయమంటావు నీ కోసం అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను అర్జెంటీనాలో సువార్తను उस ప్రకటించాను. समय तक अर्जेंटीना में कहीं पर भी किसी चर्च में 500 लोग भी या किसी मीटिंग में 500 लोग भी नहीं आते. అంతవరకు అర్జెంటీనా దేశంలో ఏ సంఘంలో కూడా 500 మంది కూడా ఉండేవాళ్ళు కాదు జనాలు. ఎక్కడ కూడా 500 లోపలే ఉండేవాళ్ళు సంఘాల్లో అంతవరకు.
प्रेसिडेंट पेरून उसको अलग कमरे में ले गए टॉमी हिक्स। ప్రెసిడెంట్ పేరోల్ ఆయన డొమిక్స్ ఆయన యొక్క ఆ వ్యక్తిని వేరే రూమ్ లోకి తీసుకెళ్లాడు. उन्होंने कहा मुझे स्किन कैंसर अगर तुम्हारा यीशु चंगा कर देगा तो मैं यीशु पर विश्वास करूंगा। ఆయన అన్నాడు నీ యొక్క యేసు ప్రభు నా యొక్క ఈ క్యాన్సర్ ని తొలగిస్తే నీ ప్రభు యేసుని నేను నమ్ముతాను. उसने प्रेसिडेंट पेरून के ऊपर हाथ रख के प्रार्थना की, इंस्टेंटली पूरा कैंसर उसका स्किन का हील हो गया। ప్రార్థన చేస్తూనే ఆ యొక్క క్యాన్సర్ అంతా వెళ్ళిపోయి पूरी स्किन उसकी नॉर्मल हो गई। ఆయన స్కిన్ అంతా నార్మల్ అయిపోయింది. मिरर में जाके अपने फेस को देखा, शॉक्ड हो गया वो। ఆయన అద్దంలో పోయి చూసి తన ముఖాన్ని షాక్ उसने अपने అయిపోయాడు. हाथ पांव को देखा, शॉक्ड हो गया। తన కాళ్ళు చేతులు చూసుకొని उसने कहा షాక్ तुम क्या चाहते हो? ఆయన అన్నాడు నీకేం उसने కావాలి? कहा इस कैपिटल सिटी का सबसे बड़ा स्टेडियम चाहता हूं मैं। ఆయన అన్నాడు ఈ క్యాపిటల్ సిటీలో పెద్ద స్టేడియం నాకు కావాలన్నాడు उसने ప్రెసిడెంట్. 25,000 की सीटिंग कैपेसिटी वाला स्टेडिయం खोल दिया, लोगों को बोला जाओ इस गॉस्पल मीटिंग में जाओ और जाओ कि एक व्यक्ति क्या बोलने आया है। ప్రెసిడెంట్ అన్నాడు ఈ యొక్క 25,000 మంది కూర్చుని ఆ స్టేడియం నుంచి ఆ ప్రజలతో అన్నాడు వెళ్ళి ఈయన యేసు ప్రభు గురించి ఏం చెప్తాడో పోయి మీరు వినండి उसके అన్నాడు कुछ ప్రజలు. दिनों के बाद उन्होंने और बड़ा स्टेडियम खोल दिया जिसमें लाखों लोग आ सकते थे। కొద్ది రోజుల తర్వాత ఇంకో పెద్ద స్టేడియం ఇచ్చాడు ప్రెసిడెంట్. దాంట్లో లక్షల మంది వచ్చి కూర్చోడం और कुछ ही दिनों के अंदर वहां हर दिन 10 लाख लोग आना चालू हो गए। కొద్ది రోజుల్లోనే 10 లక్షల మంది ఆ యొక్క సభలో రావడం మొదలు. मैंने बसें हर सिटी से लगा दी कि आओ इस रिवाइवल में, आओ इस जगह के ऊपर आओ। ప్రెసిడెంట్ ఆ యొక్క ట్రైన్లను స్పెషల్ ట్రైన్లను బస్సులను వేసి ప్రజలతో చెప్పాడు వచ్చి ఇక వాక్యాన్ని వినండి సువార్తను వినండి అని जब చెప్పాడు. टॉमिक्स वहां से जाने लगा तो प्रेसिडेंट रिक्वेस्ट करा था रुक जाओ अभी 2 महीने और यहाँ पे प्रचार करो। టామిక్స్ వెళ్ళిపోవాలని కోరుకున్నప్పుడు ఆ దేశం నుంచి ప్రెసిడెంట్ అన్నాడు వెళ్ళకు ఇంకో 2 నెలలు ఉండి ఇంకా నువ్వు వాక్యాన్ని బోధించు. पूरा अर्जेंटीना 2-2.5 महीने के अंदर रिवाइव हो गया। रिवाइवल इस पूरे अर्जेंटीना के 2.5 अंदर। నెలలో మొత్తం అర్జెంటీనాలో రివైవల్ రావడం జరిగింది. हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. प्रभु ने कहा कॉलिंग तो मेरे बुलाए हुए चर्च पर अनगिनस लोगों के ऊपर है, काउंटलेस लोगों के ऊपर है, लेकिन बहुत कम लोग हैं जो इस कॉलिंग को सीरियस लेते हैं, बहुत कम लोग हैं जो चुने हुए लोग हैं। అదే అంటాడు పిలువబడిన వారు అనేకులు నా మహిమ కొరకు పిలువబడిన వారు అనేకులు కానీ కొంతమంది మీదే నేను మహిమను కుమ్మరించగలుగుతున్నాను. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా? हालेलुया। హల్లెలూయా. आज का वचन आपको इंस्पायर करेगा कि आप कॉलिंग खाली कॉल्ड वन नहीं बनोगे, आप बनोगे चूजन वन बनोगे जिसको यीशु चुन लेगा और कहेगा आ मैं तुझे यहाँ भेजने जा रहा हूँ। ఈ రోజులో ఈ వాక్యం వినిన తర్వాత మీలో ఎవరు కూడా కేవలం పిలువబడిన వారిలో ఉండకండి, ఏర్పరచబడిన వారిలో ఉండి అప్పుడు నువ్వు దేవుడు అంటా నీకు నిన్ను వాడుకుంటాను, నేను నీ ద్వారా నా మహిమను చూపిస్తాను. हालेलुया। जब परमेश्वर को इस पृथ्वी पे कोई स्पेशल वर्क को करना होता है तो किसी ना किसी स्पेशल पीपल को चुनता है उस असाइनमेंट को पूरा करने के लिए। దేవుడు ఎప్పుడైనా తన యొక్క గొప్ప పనిని చేయాలనుకున్నప్పుడు తను వెతకడం మొదలు పెడతాడు. ఎవరి యొక్క మనుషుల నుంచి నా కొరకు వాడబడతారని, ఎవరైతే ఆయనకు లోబడతారో వాళ్ళని తీసుకుని దేవుడు తన యొక్క గొప్ప కార్యాలను చేయడం మొదలు. हालेलुया। హల్లెలూయా. आप जाग रहे हो क्या? మేల్కొని ఉన్నారు కదా? आप बिलीव करो अपने हार्ट में जो एंड टाइम ग्लोरी है ना वो ग्रेटेस्ट ग्लोरी है। నమ్ము దీన్ని, ఈ యొక్క చివరి దినాల్లో ఉన్న మహిమ గొప్ప మహిమ, అది నీ కొరకు పెట్టబడిన మహిమ. अगर आप चूजन वन बन गए, बुलाए हुए से चुने हुए बन गए, परमेश्वर आपको स्पेशल टास्क को पूरा करने के लिए स्पेशल रूप से खड़ा करेगा और आपको इस्तेमाल నువ్వు करेगा। పిలువబడిన వారిలో ఉండకుండా ఏర్పరచబడిన దాన్ని నేను ఏర్పరచబడిన వానిగా ఉంటాను ఇక నుంచి నువ్వు అన్నప్పుడు దేవుడు తన మహిమను నీ మీద వేసి ఆ వ్యక్తిని వాడుకున్నట్లుగా తన మహిమ కొరకు ఈ భూమి మీద వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు పిలువబడిన దానిగా ఉండకూడదు, ఏర్పరచబడిన వారిగా ఉండాలి. बाइबल में एक वर्स है, हिब्रू की किताब इसका 8th चैप्टर इसके 11th वर्स को हम पढ़ेंगे। హెబ్రీయులు రాసిన పత్రిక 8:11 పెట్టండి. నేను హెబ్రీయులు రాసిన పత్రిక 8:11లో ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. నేను మీ కొరకు చదువుతాను బైబిల్లో నుంచి. ఏం రాయబడింది అంటే వారిలో ఎవ్వడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. 8 का 13, 8 8వ का 11। 8వ అధ్యాయం 11వ వాక్యము. बाइबल कह रही छोटे से लेके बड़ा तक सब मुझको जान जाएंगे। ఆ బైబిల్ చెప్తుంది ఇక్కడ వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థుకైన సోదరునికైన ఉపదేశం, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు అని రాయబడింది.
हालेलुया। హల్లెలూయా. यही लिखा है ना ब्रदर आपकी? ఎస్, చిన్నలు మొదలుకొని छोटे से लेके बड़ा तक हर एक व्यक्ति मुझे जान जाएगा। చిన్నలు మొదలుకొని పెద్దల వరకు अर्जेंटीना में అందరూ कोई నాకు जीसस తెలుసు. क्राइस्ट को ठीक से जानता नहीं था, అంతవరకు అర్జెంటీనాలో యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు పిల్లలు. लेकिन परमेश्वर अपने वचन को पूरा करता कहता हर एक व्यक्ति छोटे से लेके बड़ा तक एक दिन मुझे जान जाएगा। కానీ దేవుని వాక్యం అంటుంది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను इस తెలుసుకుంటారు. स्पेशल टास्क को पूरा करने के लिए परमेश्वर स्पेशल लोगों को चुनता है, स्पेशल वर्क को पूरा करने के ఈ लिए। యొక్క పని చేయడానికి దేవుడు ప్రత్యేకంగా మనుషుల్ని ఎన్నుకుంటాడు. ఆ యొక్క ప్రత్యేకమైన हालेलुया। స్పెషల్ పని చేయడానికి. आप जाग रहे हो क्या? మీరు మేల్కొని ఉన్నారా? आपको पुराने बैठ जाइए, अब आपको बिल्कुल पुराने चलिए। नियम से मैं आपको कुछ दिखाना चाहता हूँ। పాత నిబంధన నుంచి కొన్ని విషయాలు, फर्स्ट शमूएल इसका 13 चैप्टर, పాత నిబంధన గ్రంథం నుంచి కొన్ని నేను వాక్యాలు फर्स्ट शमूएल इसका 13 चैप्टर, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము इसके 13th वर्ष से पढ़ेंगे। फर्स्ट शमूएल 13 के 13 से। 13వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతున్నా మీకు. 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. 13. हालेलुया। हाँ जी, 14 तक। 14వ వాక్యము, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా हालेलुया। హల్లెలూయా. अब जाग रहे हैं क्या? बैल कहती इजराइल के लोगों ने एक राजा को मांगा। బైబిల్ అంటుంది ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారంటే మాకు రాజు కావాలని దేవునితో కోరుకున్నారు. परमेश्वर ने कहा मुझ राजा को छोड़ के तुम एक राजा मांगते हो। దేవుడు అన్నాడు నేను ఉన్నాను కదా రాజుగా, మీకు ఇంకెవరిని ఎందుకు రాజు కోరుకుంటున్నారు అన్నాడు దేవుడు. उन्होंने कहा नहीं, हमें एक राजा चाहिए जो हम पे राज करे। వాళ్ళు అన్నారు లేదు లేదు మాకు రాజు కావాలి, ఒక మనిషి बैल రాజు कहती కావాలి. परमेश्वर ने एक व्यक्ति को चुना, उसका नाम क्या था? బైబిల్ అంటుంది దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు రాజుగా, వారి మీద ఎవరు? राजा ఏం పేరు? शाऊल, ఏం పేరు? సౌల్ రాజుని और ఎన్నుకున్నాడు. उसको राजा बनाया इजराइल దేవుడు का। సౌల్ని రాజుగా పెట్టాడు వాళ్ళ लेकिन మీద. बैल कहती राजा शाऊल जब राजा बनाया गया, బైబిల్ చెప్తుంది దేవుడు సౌల్ని రాజుగా बैल చేసినప్పుడు, कहती ही वाज द कॉल्ड वन, उसे परमेश्वर ने कॉल किया था। బైబిల్ చెప్తుంది దేవుడు ఆయన్ని పిలిచాడు అని. उसके जीवन में एक कॉलिंग थी, ఆయన జీవితంలో, సౌలు జీవితంలో పిలుపు ఉండే. लेकिन बैल कहती है शाऊल इस कॉलिंग को ठीक से पूरा नहीं कर पाया। బైబిల్ అంటుంది ఆ పిలుపుని సౌలు రాజు నెరవేర్చలేకపోయాడు. जब प्रॉफिट शमूएल उसके पास आता है సమూయేలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు तो शाऊल से कहता है, वो क्या कहता है? यू हैव डन फुलिशली। దేవుడు అక్కడ సమూయేలు సౌలుతో అన్నాడు, నువ్వు అవివేకమైన పని చేస్తివి. हालेलुया। హల్లెలూయా. वो क्या बोल रहा है? तेरे जीवन पे परमेश्वर की कॉलिंग थी, और वो कॉलिंग क्या थी? अगली लाइन में बोलता है परमेश्वर तुझे इजराइलियों के ऊपर सदा स्थिर रखता। దేవుని యొక్క పిలుపు ఏమనుంది రాజు మీద? సమూయేలు ఇక్కడ అంటున్నాడు, నీవు రాజ్యమును ఇజ్రాయెల్ మీద, నీ రాజ్యము ఇజ్రాయెల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు తలిచాడు, ఇది సదాకాలం కోసం నువ్వు రాజుగా. बैल कहती शमूएल, प्रॉफिट शमूएल उसको बोल रहा है राजा किंग शाऊल को, तूने मूर्खता पूर्ण काम किया, तूने अपनी लाइफ को फुलिशली लिव किया है, इसलिए क्योंकि तूने परमेश्वर की आज्ञा को नहीं माना। సమూయేలు అన్నాడు, నువ్వు ఇక్కడ రాయబడి ఉంది కదా, అవివేకమైన నువ్వు పని చేసేవి. నీ కొరకు దేవుడు ఆలోచిస్తాడేది ఏంటంటే నువ్వు రాజుగా సదాకాలం ఉండాలని. కానీ నీ యొక్క అవివేక ప్రవర్తన వలన, నీ మూర్ఖమైన ప్రవర్తన వలన దాని నుంచి నువ్వు పక్కకు हालेलुया। హల్లెలూయా. आप जानते हो कॉल किए हुए लोग बहुत सारे हैं। ఇక్కడ ఏం రాయబడి, పిలువబడిన వారు అనేకులు ఈ భూమి మీద ఉన్నారు. किंग शाऊल बुलाया गया था, कॉल किया था, प्रभु ने कॉल किया था, शाऊल इधर आ, मैं तुझे इजराइल का राजा बनाना चाहता हूं। దేవుడు సౌలుని కూడా పిలిచాడు, రా సౌలు నిన్ను రాజుగా చేస్తాను రా అని పిలిచాడు. పిలువడంలో ఉన్నాడు ఆయన. लेकिन बैल कहती है उसने प्रभु की आज्ञा को नहीं माना, కానీ బైబిల్ అంటుంది ఆయన ఆ దేవుని उसने ఆజ్ఞని अपनी लाइफ को मूर्खता पूर्वक जिया। అవివేకంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు సౌలు రాజు. ये सबसे बड़ा एग्जाम्पल है। గొప్ప ఉదాహరణ పిల్లరా ఇది. आप सारे कॉल्ड वन हो, बुलाए गए हो परमेश्वर की ओर మిమ్మల్ని से। అందరినీ దేవుడు పిలిచాడు, అందుకే ఇక్కడ ఉన్నారు మీరు. आप सबकी लाइफ में परमेश्वर का एक पर्पस, एक मकसद है। మీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది, తన యొక్క పర్పస్ కలిగి ఉన్నాడు మీ గురించి. आपके द्वारा परमेश्वर अपने कार्यों को करना चाहता है। దేవుడు నీ ద్వారా గొప్ప గొప్ప పనులు చేయాలనేది దేవుని యొక్క ఆశ, కోరిక. जो प्लान उसने आपकी लाइफ के लिए बनाया है वो पूरा करना चाहता है। ఆయనకు నీ కొరకు ఉన్న ప్లాన్ ని, ప్రణాళికని ఆయన నీలో ఉండి నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. लेकिन प्रभु यीशु मसीह कह रहे हैं मैंने जितनों को, अनगिनत लोगों को कॉल किया है, लेकिन उन्होंने अपनी लाइफ को
मूर्खता फुलिशनेस में बिताया है, उन्होंने मेरी आज्ञाओं को नहीं माना। యేసు ప్రభు అంటున్నాడు, నేను పిలిచిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, కానీ వారు వారి అవివేకంగా జీవించడం వలన, ఇష్టానుసారంగా జీవించడం వలన ఆ యొక్క పిలువబడిన వారిలో లేరు, ఎన్నుకోబడిన వారిలో లేరు వారు. हालेलुया। आप जानते हो परमेश्वर का एक बच्चा जितनी जल्दी ये बात अपने हार्ट में बिठा ले कि मुझे परमेश्वर की आज्ञा को मानना है, उतनी जल्दी वो बुलाए हुए में से चुने हुए में चला जाता है। ఎప్పుడైతే ఒక పిలువబడిన వ్యక్తి, అంటే రక్షణ పొందుకున్న వ్యక్తి, నేను కేవలం పిలువబడిన వాణ్ణి కాదు, నేను ఎన్నుకోబడిన వాణ్ణిగా ఉండాలని ఎప్పుడైతే ఒక మనిషి నిర్ణయించుకుంటాడో మనసులో, ఆ వ్యక్తిని దేవుడు ఆ యొక్క పిలువబడిన వారి నుంచి తీసి మరి ఎన్నుకోబడిన ఆ యొక్క గుంపులో పెట్టి తను వాడుకోవడం. आज के दिन हमें देखना चाहिए कि प्रभु ने मुझे कॉल तो किया, क्या मैं अपनी लाइफ को मूर्खता पूर्वक जी रहा हूं क्या? నువ్వు నేను ఇక్కడ కూర్చున్న మనము ఈరోజు పరీక్షించుకోవాలా, నేను పిలువబడిన వాళ్ళలో ఉన్నానా, పిలిచిన తర్వాత నేను మూర్ఖంగా బ్రతుకుతున్నానా, నేను ఎన్నుకోబడిన వాళ్ళు లేకుండా ఉన్నానా అని ఆలోచించాలి ఈరోజు. क्या मैं परमेश्वर की आज्ञा को मानता हूं या नहीं मानता? నేను ఆ దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నానా లేదా అని నేను ఆలోచించాలా ఈరోజు. जितनी जल्दी आप इस बात को समझ जाओगे कि आपको प्रभु की आज्ञा को मानना है, उतनी जल्दी आप आगे बढ़ना चालू हो నువ్వు जाओगे। ఎప్పుడైతే ఎంత తొందరగా ఈ యొక్క విషయాన్ని ఆలోచించి నేను ఇక దేవుని ఆజ్ఞను పాటిస్తా, ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తానని నిర్ణయం తీసుకుంటావో, వెంటనే నిన్ను తీసి దేవుడు అక్కడ ఎన్నుకోబడిన వాళ్ళు आप अपनी कॉलिंग में सक्सेसफुल होना चालू నీ हो యొక్క जाओगे పిలుపుని నువ్వు నెరవేర్చిన దానివైతావు. और एक दिन परमेश्वर आपको चूज कर लेगा, आओ इसको मैं स्पेशल टास्क के लिए यूज करना चाहता నువ్వు हूँ। ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకు లోబడ్డం మొదలు పెడతావో, దేవుడు అంటాడు ఇక సరైన సమయంలో ఉన్నాడు ఈ వ్యక్తి, प्रॉफिट నా शमूएल యొక్క ने ప్రణాళికలు నేను వాడుకుంటా. राजा शाऊल को बोला, देख अब तेरा राज्य बना नहीं रहेगा। చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, సమూయేలు అంటాడు, నువ్వు చిత్తానుసారమైన మనసు నీ రాజ్యం ఇక అయితే నీ రాజ్యం నిలవదు. సౌలుతో అంటున్నాడు సమూయేలు, నువ్వు ఇష్టానుసారం బతికే వ్యక్తివి, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసే వ్యక్తివి, నీకు ఇంకా నీ రాజ్యం నీ దగ్గర ఉండదు. वो कह रहा है परमेश्वर ने एक और किसी को चुन लिया है। బైబిల్ అంటుంది నీ స్థానంలో ఇంకొకరిని ఎన్నుకున్నాడు దేవుడు అని సమూయేలు అంటున్నాడు. और वो कौन था? दाऊद। ఎవరు సౌలు జగాలో ఎన్నుకొని దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. आप जाग रहे हो क्या? మేలుకొని ఉన్నారు आप కదా. जानते हो, अगर आप बाइबल पढ़ते हो, मैं आपको एक चीज दिखाना चाहता हूँ। फर्स्ट शमूएल చూడండి, మీరు బైబిల్ చదువుతాడు ఈ మాట వినండి. 10th चैप्टर के फर्स्ट वर्स को पढ़ेंगे। చూడండి మొదటి సమూయేలు గ్రంథం, फर्स्ट शमूएल 10वां अध्याय फर्स्ट वर्स। మొదటి సమూయేలు గ్రంథం क्या लिखा हुआ है इसमें? 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి प्रॉफिट शमूएल ने शाऊल को जब परमेश्वर ने कॉल किया, उसका अनॉइंटिंग कैसे किया? लिखा हुआ है, एक जार में ऑयल लेके उसका अनॉइंट किया राजा होने के लिए। చూడండి సౌలు ఎలా అభిషేకింపబడ్డాడంటే అక్కడ రాయబడింది, ఒక బుడ్డి తీసుకొని దాంట్లో నూనె తీసుకొని ఆ యొక్క సమూయేలు ద్వారా సౌలు అభిషేకింపబడ్డాడు. अगर आप फर्स्ट शमूएल के 16 चैप्टर के फर्स्ट वर्स को पढ़ो, ఇదే పుస్తకంలో 16వ అధ్యాయానికి వచ్చి మొదటి సమూయేలు గ్రంథం 16 మొదటి వాక్యం इसके फर्स्ट वर्स को पढ़ो। మొదటి వాక్యం చదువుతున్నా. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షై యొద్దకు నిన్ను పంపుచున్నాను, నీ కుమారులో ఒకని నేను రాజుగా నియమించాను. बैल कहती, परमेश्वर ने बोला मैंने एक व्यक्ति को चुना है जो यिशै का बेटा है। प्रभु ने कहा जार में तेल लेके मत जा, इस सींग में, अपने हाथ में जो सींग है इसमें तेल लेके जाके दाऊद का अभिषेक कर। అక్కడ దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నువ్వు ఒక పని చేయి, కొమ్ములో నువ్వు తైలం తీసుకుని వెళ్ళు. జారులో అని చెప్పలేదు, అక్కడ సౌలుకి అలా అభిషేకించాడు, కానీ ఇక్కడ కొమ్ములో నువ్వు నూనె తీసుకెళ్లి దావీదు, యెష్షై కుమారుడు దావీదు నువ్వు అభిషేకించావు. आप जानते हो अभिषेक करने वाला प्रॉफिट शमूएल ही है। అభిషేకించిన వాడు సమూయేలే, అక్కడ కానీ ఇక్కడ కానీ. फर्स्ट अनॉइंटिंग जब वो शाऊल को राजा होने के लिए अभिषेक कर रहा है, तो एक जार से अभिषेक कर रहा है। మొదట సౌలుని అభిషేకించినప్పుడు ఒక బుడ్డి తీసుకెళ్లి ఆ యొక్క నూనెతో అభిషేకించాడు. सेकंड टाइम वो दाऊद का अभिषेक करने जाता है, तो शायद वो फिर जार लेके जाता है, लेकिन प्रभु ने उसे कहा जार नहीं, सींग लेके जा, इसमें तेल डाल, इससे इसका अभिषेक कर। సమూయేలుకి రెండోసారి పోయినప్పుడు అన్నాడు, సమూయేలు నువ్వు ఇప్పుడు బుడ్డి తీసుకెళ్లకు,
కొమ్ములో నూనె తీసుకెళ్ళి, ఎందుకు ఇలాంటి బుడ్డితో వెళ్ళేవాడు కాబట్టి కొమ్ములో నూనె తీసుకెళ్ళమని. जार एक मैन मेड चीज होती है, ఇక బుడ్డి అనేది ఒక మనిషి తయారు और जो చేసిన हॉर्न होता है, पात्र. सींग होता है, वो परमेश्वर का बनाया हुआ होता ఆ है. యొక్క కొమ్ము వచ్చేసి దేవుడు సృష్టించిన కొమ్ము, అది జంతువులో. दोनों की अनॉइंटिंग में फर्क था. రెండు అభిషేకాల్లో తేడా ఉంది. परमेश्वर जानते थे केवल कॉल्ड वन है, चूजन वन नहीं है. दाऊद चूजन वन है, इसका अभिषेक अलग होगा. ఏంటి తేడా అంటే సౌలు పిలువబడినవాడు, కానీ దావీదు ఎన్నుకోబడినవాడు. అందుకే ఈ నూనె కొమ్ములో నూనె తీసుకెళ్ళాడు. चुने हुए जो कॉल किए हुए लोग हैं उनके ऊपर अनॉइंटिंग अलग होती है, लेकिन जिसको परमेश्वर चुन लेता है उनके ऊपर अभिषेक बिल्कुल अलग होता है, उनका अनॉइंटिंग बिल्कुल अलग होता है. పిలువబడిన వారి మీద అభిషేకం వేరే ఉంటుంది, ఎన్నుకోబడి వారి మీద అభిషేకం వేరే ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. आप जानते हो दाऊद जैसे ही राजा बना, उसके ऊपर जो अनॉइंटिंग थी उसने क्या काम किया? మీరు తెలుసా దావీదు మీదకి వచ్చిన అభిషేకం ద్వారా దావీదు ఏమేం పనులు చేశాడు? आप जानते हैं क्या? మీకు తెలుసా ఏమేం बाइबल పనులు कहती है చేశాడు? जैसे ही दाऊद इजराइल पे राजा बना, पहले वो दो यहूदा के गोत्र पे बना, और बाइबल कहती है उसके बाद पूरे इजराइल के 12 गोत्रों पे राजा बना. ఆయన అభిషేకింపబడిన తర్వాత యూదా గోత్రం మీద రాజుగా చేయబడ్డాడు ఫస్ట్. ఆ తర్వాత ఇజ్రాయెల్ అందరి మీద కూడా రాజుగా దావీదు చేయబడ్డాడు. परमेश्वर ने इसे एक स्पेशल टास्क के लिए चुना था, దేవుడు తనకు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఎన్నుకున్నాడు. जो దావీదు शाऊल नहीं कर सका, సౌలు చేయలేకపోయాడు, ఆ जो పని. मोजेस नहीं कर सका, మోషే చేయలేకపోయాడు, जो जोशुआ नहीं कर सका, యెహోషువ చేయలేకపోయాడు. उसके बाद के जो जजेस थे वो नहीं कर पाए. న్యాయాధిపతుల్లో ఎవరు కూడా దావీదు చేసే ఆ పని आप చేయలేకపోయారు. जानते हो टास्क क्या था? ఏంటి ఆ పని అంటే, यरूशलेम के ऊपर जेबूसाइट्स का कब्जा था. యెరూషలేం మీద యెబూసీయుల యొక్క ఆక్రమణ ఉండే. बाइबल कहती है जब मोजेस आया और जब जोशुआ आया, उन्होंने जितने भी प्रॉमिस लैंड के अंदर जो जातियां थी उनको निकाल के बाहर कर दिया. మోషే కానీ యెహోషువ కానీ ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించినప్పుడు వారు ఆ వేరే వేరే జాతుల వాళ్ళందరినీ తొలగించారు, ఆ యొక్క కనాన్ దేశం నుంచి పారద్రోలారు. लेकिन बाइबल कहती है एक जाति थी जेबूसाइट जिसे कोई नहीं निकाल पाया. యెబూసీయులను మాత్రము వాళ్ళు తీలేకపోయారు. अगर आप 2 शमूएल के 5th चैप्टर को पढ़ो, लिखा है दाऊद ने किंग बनते ही सबसे पहला काम किया, जेबूसाइट्स को बोला इस जगह को खाली करो. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదివినప్పుడు దావీదు రాజైన వెంటనే చెప్పింది ఏమంటే యెబూసీయులతో అన్నాడు, और ఈ जेबूसाइट స్థలాన్ని पता వదిలి है ఎక్కడి నుంచి दाऊद వెళ్ళిపోండి. को क्या धमकी दे रहे थे? వాళ్ళు ఏమని చెప్పారు, ఏమని బెదిరించారు తెలుసా? क्योंकि उन्हें कोई नहीं निकाल पाया था यरूशलेम से. వాళ్ళు అన్నారు, యెబూసీయులు అన్నారు, మమ్మల్ని ఇంతవరకు యెరూషలేం నుంచి తొలగించిన రాజే లేడు, वो कहते తొలగించలేదు. थे दाऊद राजा, हमारे यहाँ के अंधे और लंगड़े भी तुझे हरा देंगे. వాళ్ళు అన్నారు, దావీదు రాజా, మా దేశంలో యెబూసీయుల్లో ఉన్న కుంటి వాళ్ళు గుడ్డోళ్ళు కూడా నేను, వాళ్ళు చాలు నీకు, వాళ్ళు తరుముతారు నిన్ను అన్నాడు. उनका कॉन्फिडेंस कैसे था? जो ब्लाइंड है ना वो भी तुझे राजा हरा देंगे, जो लंगड़े है ना चल भी नहीं पाते वो भी तुझे हरा देंगे युद्ध में. వాళ్ళలో ఉన్న ఆ యొక్క ధైర్యం ఎటువంటిది? యెబూసీలో దావీదుతో అంటున్నారు, వాళ్ళు మా దేశంలో ఉన్న గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు చాలు నీకు, నిన్ను పారద్రోలు, నువ్వు మమ్మల్ని పారద్రోలుతానంటున్నావు. लेकिन बाइबल कहती दाऊद के ऊपर एक स्पेशल अनॉइंटिंग थी जिसके द्वारा उसने जेबूसाइट्स को हरा के पूरे यरूशलेम को खाली करा दिया. అయితే దావీదు మీద ఉన్న ఆ యొక్క ప్రత్యేకమైన అభిషేకం వలన యెబూసీయుల్ని పారద్రోలి యెరూషలేం అంతటిని దావీదు తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. हालेलुया. హల్లెలూయా. अर्जेंटीना में जाके कोई भी प्रचार नहीं कर पा रहा था. टॉमी हेग्स जब गए तो अर्जेंटीना हिलना चालू हो गया. అర్జెంటీనాలో అంతవరకు ఎవరు పోయి కూడా సువార్తని చెప్పలేకపోయారు. టామిక్స్ వెళ్ళిన తర్వాత అర్జెంటీనానే కదిలించాడు. కారణం ఆయన మీద ఉన్న యొక్క जब परमेश्वर आपको चुनेगा तो वह अनॉइंटिंग होगी, जहां कोई भी सक्सेसफुल नहीं हुआ आप सक्सेसफुल होना चालू నువ్వు हो. దేవుని యొక్క తో నడిచినప్పుడు ఎక్కడ ఎవరు చేయలేంది, సక్సెస్ కాంది, నీ ద్వారా దేవుడు తన మహిమ ద్వారా నిన్ను అభిషేకం ద్వారా అభిషేకం. हालेलुया. హల్లెలూయా. Are you excited? ఎక్సైటెడ్ అన్నారు. सेकंड काम पता है दाऊद ने क्या किया? రెండవ పని ఏం చేశాడో తెలుసా దావీదు? आर्क ऑफ द कोवेनेंट जो था जिसे इजराइल के दुश्मन लूट के ले गए थे, दाऊद ने उसे वापस यरूशलेम में परमेश्वर के भवन में वापस. చేసింది ఏమంటే, అంతకుముందు దావీదు రాకముందు మందసాన్ని శత్రువులు తీసుకుపోయి ఉండారు, మందసం లేకపోయా యెరూషలేంలో. రెండవ పని దావీదు ఏం చేశాడంటే మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేంలో పెట్టాడు. आप जानते हो एक अकेला किंग दाऊद था. ఆ దావీదు రాజు మాత్రమే ఇది मोजेस చేయగలిగాడు. के समय से आर्क ऑफ कोवेनेंट पर्दे के अंदर रहता था. మోషే సమయంలో మందసము తెర వెనకాల ఉండేది. उसके बाद के राजाओं के या जजेस के समय से भी, यहोशू के समय या जजेस के समय में भी या शाऊल के समय भी आर्क ऑफ कोवेनेंट पर्दे के अंदर रहता था. న్యాయాధిపతుల కాలంలో గాని సౌల్ రాజు కాలంలో గాని మందసము తెర వెనకాల ఉండేది. शाऊल के समय में
इजराइल के दुश्मन जो थे आर्क ऑफ कोवेनेंट को लूट के ले गए थे, अपने यहाँ ले गए थे। సౌలు రాజుగా ఉన్న సమయంలో శత్రువులు వచ్చి మందసాన్నే తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. बाइबल कहती है सेकंड काम उसने किया क्योंकि आर्क ऑफ कोवेनेंट वो जगह थी जहाँ परमेश्वर की ग्लोरी उतर के आती थी। ఎందుకంటే దేవుని మహిమ మందసం మీద ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి దావీదు ఏం చేశాడు, వెంటనే మందసాన్ని उसने उन తీసుకొచ్చాడు. सबसे जीत कर उसने इजराइल का यरूशलेम का नाम बदल के दाऊदपुर रखा, అప్పుడు ఆ తర్వాత अपनी कैपिटल सिटी बनाया उसे, దావీదు యెరూషలేము పదాన్ని द తొలగించి सिटी ऑफ डेविड जिसको बोलते थे, దావీదుపురం అని పేరు పెట్టాడు, సిటీ ఆఫ్ డేవిడ్ అని పిలువబడు. और उसने लाके वाचा के सिंदूक को आर्क ऑफ कोवेनेंट को वहां रखा परमेश्वर के भवन में। ఆ యొక్క స్థలంలో తీసుకొచ్చి దేవుని మందిరం ఉండే చోట लेकिन दाऊद के మందసాన్ని పెట్టాడు. राजकाल में वो कभी पर्दे के अंदर नहीं रहता था, ओपन रहता था। దావీదు సమయంలో ప్రత్యేకమైనది ఏమంటే ఆ యొక్క తెర వెనకాల ఉండేది కాదు మందసము, తెర బయట ఉండేది. इसके बाद उसके बेटे राजा सुलेमान ने जब उस टेम्पल को बनाया तो आर्क ऑफ कोवेनेंट उस टेम्पल में फिर पर्दे के पीछे चला गया। సొలొమోను ఎప్పుడైతే రాజుగా అయి మందిరం కట్టాడో తిరిగి మళ్ళా మందసాన్ని తెర వెనకాల తీసుకెళ్ళాడు. दाऊद अकेला राजा था जिसने आर्क ऑफ कोवेनेंट को पर्दे के अंदर नहीं रखा, उसने फॉर एवरीबॉडी रखा कि हर कोई परमेश्वर की महिमा को देख सकता है। అయితే దావీదు కాలంలో మాత్రమే తెర ఉండేది కాదు మందసం ఎదుట, ఎందుకంటే తను అనేవాడు అందరి కొరకు దేవుని మందసం ఉంది, అందరూ దేవుని మందసాన్ని और చూడాలని उस आर्क ऑफ कोवेनेंट के सामने दाऊद ने काम किया, 24/7 वर्शिप चालू कराई। ఆ యొక్క సమయంలో మందసం పెట్టిన తర్వాత దావీదు ఒక మంచి పని ఏం చేశాడంటే 24/7 నిరంతరము స్తుతిని ఆ యొక్క మందసం एक सिंगल राजा हिस्ट्री में दाऊद था जिसके किंगडम में परमेश्वर की आराधना कभी बंद नहीं होती थी। ఒకే ఒక రాజు ఎప్పుడు కూడా తన రాజ్యములో తన రాజుగా ఉన్నంత వరకు కూడా దేవుని స్తుతి ఎప్పుడు ఆపేవాడు కాదు. 24 గంటలు వారం అంతా కూడా దేవుని మందసం ఎదుట దేవుని స్తుతించేవారు ప్రజలు. हालेलुया। హల్లెలూయా. आप जानते हो जो चुने हुए लोग होते हैं ना, उनके ऊपर स्पेशल अनॉइंटिंग होती है स्पेशल टास्क को करने के लिए। ఏర్పరచబడిన వారి మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది, వాళ్ళు ప్రత్యేకమైన పని చేయడానికి దేవుడు వాళ్ళకి ఆ యొక్క ప్రత్యేక అభిషేకం ఇచ్చాడు. हालेलुया। హల్లెలూయా. आप जाग रहे हैं क्या? మేల్కొని ఉన్నారు కదా. आप इस एंड टाइम में हो, అటువంటి చివరి దినాల్లో आप इस एंड टाइम ग्लोरी को पा सकते हो। ఈ చివరి దినాల్లో దేవుడు వాగ్దానం చేసిన మహిమను మీరు పొందే అర్హులుగా ఉన్నారు. बाइबल केवल 2 काम करने के लिए बोलती है। బైబిల్ రెండు పనులు చేయమంటుంది మీకు. एक चीज अपने हार्ट में बसा लीजिए, ఈ రెండు విషయాల్ని మీ హృదయంలో आप अपनी प्रेयर लाइफ से बड़े नहीं हो, మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. आप उससे बड़े नहीं हो। ఆ ప్రార్థన जो प्रार्थना जीवन आपका है आप वही हो। నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో బాగినండి, చాలా ఇంపార్టెంట్ పదము. మా ముందు చూడాలంతా నీ ప్రార్థన జీవితము ఏమై ఉందో అదే నీ జీవితం. నువ్వు ప్రార్థన జీవితం లేని వ్యక్తివైతే నువ్వు దాన్ని మించిపోలేవు, అంటే అంత ముఖ్యమైనది ప్రార్థన జీవితం. अगर आपकी प्रेयर लाइफ 1 घंटा रोज है ना तो आप बस वही हो। నువ్వు 1 గంట మాత్రమే ప్రార్థన చేయగలిగే వ్యక్తివైతే రోజులో अगर आपकी జీవితం కూడా అట్లే ఉంటుంది. अगर आपकी प्रेयर लाइफ 2 घंटे है ना तो केवल आप वही हो। నువ్వు 2 గంటలు మాత్రమే ప్రార్థన చేసేవాడు అయితే అంతే, నీ జీవితం కూడా అంతే ఉంటుంది, అట్లే ఉంటుంది. अगर आपकी डेली प्रेयर लाइफ 5 घंटे है तो आप वही हो। నీ ప్రార్థన జీవితం 5 గంటలు అనుకో, నీ జీవితము నీ మహిమగల జీవితం కూడా అంతే ఉంటుంది. सेकंड थिंग, आपकी लाइफ अगर परमेश्वर की आज्ञाओं में नहीं है तो आप परमेश्वर की नजर में कुछ नहीं हो। రెండోది నువ్వు నేర్చుకోవచ్చు. మొదటిది ప్రార్థన విన్నాం, రెండోది నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి ఆజ్ఞను అనుసరించి జీవించలేదనుకో, నీ జీవితం అట్లే ఉంటుంది ఎట్లయితే నువ్వు అనుసరిస్తానో ఆ ఆజ్ఞ. हालेलुया। मैं आपको एक टेस्टिमनी और बताता हूँ। ఓకే, నేను ఇంకో సాక్ష్యం మీకు చెప్పాలన్నా. परमेश्वर के दास थे దేవుని యొక్క సేవకుడి डेव रॉबर्टसन। సారీ डेव रॉबर्टसन దేవ్ రాబర్ట్సన్ అనే వ్యక్తి परमेश्वर के दास थे। దేవుని యొక్క సేవకుడు डेव रॉबर्टसन, దేవ్ రాబర్ట్సన్. हाँ, DEV डेव रॉबर्टसन, ROBERSON, रॉबर्टसन, डेव रॉबर्टसन। దేవ్ రాబర్ట్స్ वो एक मिल में फैक्ट्री में जॉब करते थे, ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. कलीसिया चलाते थे, ఆయన సంఘాన్ని కూడా उनकी నడిపేవాడు. वाइफ साथ में कलीसिया चलाती थी, తన భార్యతో కలిసి लेकिन उनके సేవ हार्ट చేసేవాడు. में बहुत पैशन था అయితే ఆయన హృదయంలో మాత్రం చాలా ఆశ ఉండేది उस ग्लोरी को पाने ఆ का। మహిమతో నింపబడాలని. एक दिन सवेरे उठे तो उन्होंने एक विजन देखा, ఒకరోజు పొద్దున్నే उस विजन को देखते ही वो सवेरे उठे।
ఆ యొక్క దర్శనం చూస్తూ ఒక దర్శనాన్ని చూస్తూ ఉదయం లేయడం జరిగింది ఆయన. और उन्होंने दर्शन में देखा ఆ యొక్క దర్శనంలో ఆయన कि చూశాడు एक जगह है जहाँ पे वर्शिप हो रही है ఆ యొక్క ఒక స్థలాన్ని చూస్తున్నాడు. ఆ స్థలంలో స్తుతి ఆరాధన और జరుగుతుంది. बहुत पावरफुल वर्शिप हो रही है చాలా బలమైన స్తుతి ఆరాధన అక్కడ और वो జరుగుతుంది. सीट पे बैठे हुए हैं, అక్కడ बाइबल लेके ఆ యొక్క బైబిల్ తీసుకుని ఆయన కూర్చొని वहाँ ఉన్నాడు. लोग हैं पूरे भरे हुए ఆ సంఘం నిండా జనాలు ఉన్నారు. और उन्होंने अपने विजन में देखा है मेरी मीटिंग है ఆ యొక్క దర్శన ఇంకా మీటింగ్ कि उनका मीटिंग है, उन्होंने अभी प्रीच करना है ఆ యొక్క స్థలంలో కూర్చొని చూస్తున్నాడు. ఇప్పుడు పోయి ఆయన ప్రీచ్ చేయాలా ఆ దర్శనంలో. और वो सोच रहे थे वर्शिप में, वो बहुत वर्शिप में खोए हुए थे. उन्होंने कहा जैसी वर्शिप खत्म हुई एक सिस्टर स्टेज पे आई, उन्होंने कहा कि अब हम वचन में जाएंगे. అక్కడ స్తుతి ఆరాధన జరుగుతుంది. దాంట్లో ఆయన లీనమే ఉన్నాడు. ఆ తర్వాత స్తుతి ఆరాధన అయిన తర్వాత దర్శనం చూస్తున్నాడు. ఇవన్నీ उन्होंने अपनी అక్కడ बाइबल సహోదరు వచ్చి అనింది ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దామా అనింది. ఆ उन्होंने దర్శనంలో अपनी बाइबल उठाई और उस सीट से खड़े हो गए पुलपिट पे जाने के लिए. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దైవజనుడు లేచి బైబిల్ తీసుకొని పుల్పిట్ మీదకి వచ్చేదానికి సిద్ధపడుతున్నాడు. लेकिन सडनली उन्होंने देखा कि जो पुलपिट पे खड़ी हुई है सिस्टर, वो उनको नहीं बुला रही, उन्होंने किसी सिस्टर, दूसरी सिस्टर को प्रीच करने के लिए बुला लिया. అయితే అప్పుడు ఆయన చూశాడు ఆ యొక్క సహోదరి ఆయన్ని పిలవడంలా ఇంకో ఎవరినో పిలుస్తాంది, ఇంకో సహోదరిని వచ్చి ప్రీచ్ చేయమని. और वो शॉक्ड हो गए, मीटिंग मेरी है, मुझे अभी प्रचार करने था, ये किसको बुला लिया इन्होंने. ఆయనకు షాక్ అయింది. అరే నాకు పిలిచారు ప్రీచ్ చేయడానికి, నేను ప్రీచ్ చేయాలా, నన్ను పిలవకోకుండా ప్రీచ్ చేయడానికి వేరే ఆమెను పిలుస్తుంది ఏమని ఆ కళలోనే దర్శనంలోనే షాక్ అవుతున్నాడు. और वो दर्शन में देख रहे हैं वो सिस्टर प्रीच कर रही है, ఆ దర్శనంలో చూశాడు पावरफुल तरीके సహోదరి से प्रीच कर रही है. ఆ సిస్టర్ వచ్చి ప్రీచ్ చేయడం उसके దర్శనంలో बाद उसने प्रार्थना करनी चालू करी. ఆ తర్వాత ఆమె ప్రార్థన చేయడం మొదలు व्हील चेयर से लोग खड़े होने चालू हो गए, ప్రీచింగ్ అయిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తా Miracles होने लगे, కుంటి వాళ్ళు లేచి healings होने लगी, deliverance होने స్వస్థతలు लगी. జరుగుతున్నాయి, సామర్థ్యమైన కార్యాలు प्रभु జరుగుతున్నాయి, के విడుదల अद्भुत काम కార్యాలు उस जगह पर हो रहे हैं. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాడు. ఆ వ్యక్తి చూస్తాడు కళలో. सडनली उन्होंने देखा कि सारी ऑडियंस गायब हो गई, వెంటనే ఆమె ఆ కళలోనే చూస్తున్నాడు. అక్కడ केवल वो चेयर पे बैठे हुए हैं. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడము, ఆయన మాత్రమే ఉన్నాడు. वो देख रहे थे वो चेयर पे बैठे हुए हैं ఆయన చూస్తున్నాడు ఆ और वो చైర్లో सिस्टर కూర్చున్నాడు. पुलपिट पे खड़ी हुई है. ఆ సిస్టర్ పుల్పిట్ మీద ఉండి ఆమె preach और उस सिस्टर ने उनकी तरफ देख के बोला, ఆ సిస్టర్ ఈ వ్యక్తితో అంటుంది, मुझे नहीं पता परमेश्वर ने सेवा मुझे कैसे दी, నాకు తెలీదు నాకెందుకు దేవుడు ఇక్కడ వచ్చి సేవ చేయమన్నాడు, వాక్యం लेकिन చెప్పమన్నాడు. मैं एक बात जानती हूँ कि तुम्हारे जैसा व्यक्ति, कोई कॉल किया हुआ व्यक्ति फेल हो गया था, इसलिए प्रभु ने सेवा मुझे दे दी. ఆమె అనింది నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి నన్ను ఇక్కడ పిలిచాడు నాకు వాక్యం చెప్పేదానికి. हालेलुया. हालेलुया. और जैसे इस विजन को देख के उठे वो शॉक्ड हो गए और कांपने लगे कि परमेश्वर ने मुझे कॉल किया था लेकिन मुझे चुना नहीं, मेरी सेवकाई किसी और को दे दी. ఆయన లేచి భయపడి అన్నాడు, ఓహో దేవుడు నన్ను పిలిచాడు కానీ నేను ఎన్నుకోబడలేదు, అందుకే నా యొక్క పనిని వేరే ఆమెకి ఇచ్చేశాడు దేవుడు. प्रॉफिट शैमुएल भी किंग शॉल को बोल रहा है, प्रभु तेरे किंगडम को एस्टेब्लिश करना चाहता था लेकिन तूने फुलिशली परमेश्वर की आज्ञाओं को ना मान के अपनी जिंदगी बिताई, इसलिए परमेश्वर ने से ये राज्य किसी और को दे दिया. సమూయేలు మనం చదువుతున్నాం ఇక్కడ, సౌలుతో అంటున్నాడు నిన్ను పిలిచాడు దేవుడు, నీకు పని ఇచ్చాడు, నిన్ను అక్కడ ఎన్నుకొని నీకు రాజుగా ఉంచాడు, కానీ నువ్వు మూర్ఖత్వంగా ఆ యొక్క పిలుపుని నెరవేర్చలేదు కాబట్టి నిన్ను తొలగించి నీ పనిని దేవుడు ఇంకో వ్యక్తికి ఇచ్చాడని. और जब इस विजन को देख के डेव रॉबर्टसन उठे, ఆ యొక్క డేవ్ రాబర్ట్స్ అనే అతను ఆ యొక్క దర్శనం తర్వాత లేచాడు. లేచి 2 दिन 3 दिन वो बहुत परेशान रहे, मैं क्या 2-3 करूं. రోజులు చాలా చింతలో బాధతో ఉన్నాడు. ఆ యొక్క దర్శనం उन्हें सबसे पहला काम किया, अपनी जॉब को रिजाइन दे दिया. ఆయన చేసిన మొదటి పని ఏమంటే పోయి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాడు. वो एक मिल में काम करते थे जो घर के पास थी. ఒక మిల్లో పని చేసేవాడు, ఇంటి దగ్గర मिल ఉండేది. का सायरन बजता था 10 बजे, तो अपनी जॉब पर होते थे. ఆ యొక్క సైరన్ మోగినప్పుడు ఇంటి దగ్గర ఉండేది. ఆ మిల్లు. लंच का सायरन बजता था तो लंच पर चले जाते थे. సైరన్ మోగినప్పుడు వెళ్ళేవాడు, పొద్దున 10 గంటలప్పుడు. फिर सायरन बजता था तो लंच से वापस आ जाते थे. సైరన్ మోగినప్పుడు फिर వాపస్ शाम వచ్చేవాడు. को सायरन बजता था तो घर आ जाते थे. సైరన్ 8 आवर्स वो इस तरह मिल में काम कर रहे ఈ थे. విధంగా ఆయన ఆ యొక్క మిల్లో పని చేసేవాడు. సైరన్ उन्होंने एक 8x8 का एक छोटा सा कमरा अपना लकड़ी का बनाया कमरा, ఒక 8x8 का, చిన్న రూమ్ 8 తయారు फुट by చేసి 8 फुट, 8 फुट by 8 ఇంచ్ ఆ యొక్క స్థలాన్ని తయారు 8x8 చేసి फुट का उन्होंने कमरा बनाया. ఒక చిన్న రూమ్ जॉब को తయారు रिजाइन दे दिया. ఉద్యోగానికి రాజీనామా उन्होंने చేశాడు. कहा प्रभु तू मुझे नहीं कह रहा जॉब को रिजाइन देने के लिए, నువ్వు చెప్పలేదు ప్రభువా నాకు జాబ్ लेकिन मैं अपनी इच्छा से जॉब को रिजाइन दिया. నేనే రిజైన్ చేస్తున్నా ఈ ఉద్యోగానికి. और उन्होंने उस कमरे में जैसे सायरन बजता था 10 बजे उस कमरे में चले जाते थे. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ రూమ్ ని తయారు చేసుకున్నాడు కదా, और ఉద్యోగం उन्होंने कहा రాజీనామా कि ఇచ్చేసాడు मैं కదా, prayer करूंगा. సైరన్ మోగుతూనే ఎక్కడికి వెళ్ళేవాడు ఇప్పుడు
రూమ్ లోకి వెళ్ళి फर्स्ट दिन ప్రార్థన उन्होंने 15 मिनट आधा घंटा 1 घंटा प्रार्थना की उसके बाद वो कहे कि अब क्या प्रे करूं प्रेयर खत्म होगी ఫస్ట్ ఆయన 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత నాడు ఇంకేం ప్రార్థన చేయాలా, ప్రార్థన అయిపోయింది అనేవాడు. उन्हें समझ नहीं आ रहा था क्या प्रेयर करूं ఏం చేయాలో ప్రార్థనలో ఆయనకు అర్థమయ్యేది కాదు. सडनली उनके हार्ट में एक चीज आई ఆ యొక్క హృదయంలో ఒక మాట ఆయన उन्होंने कहा कि मैं अदर टंग्स में प्रे करता हूं నేను అన్య భాషల్లో ప్రార్థన చేస్తాను అనేది और వచ్చింది. उन्होंने एक रूटीन बनाया 8 आवर्स डेली जैसे वो मिल में काम करते थे 8 आवर्स डेली वो अपने उस रूम में अन्य भाषा में प्रेयर करना चालू ఆయన ఏం చేశాడంటే అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టి ఆ రూమ్ లో పోయి 8 గంటలు ఆఫీస్లో పోయేవాడు. అంతకుముందు మిల్లో పోయేవాడు. ఇప్పుడు 8 గంటల సేపు అన్య భాషల్లో ఆ చిన్న గదిలో 8x8 గదిలో ప్రార్థన हालेलुया చేసేవాడు. और वो 8 आवर्स डेली अन्य भाषा में प्रे करते थे డైలీ 8 గంటల సేపు అన్య భాషల్లో एक ప్రార్థించేవాడు. महीने 2 महीने 3 महीने 6 महीने कुछ नहीं बदला ఒక నెల 2 నెలలు 6 నెలలు ఏం మార్పు రాలా. लेकिन सडनली उनकी लाइफ में सब कुछ बदलना चालू हो गया కానీ నిదానంగా అన్ని మార్పు చెందడం మొదలు పెట్టాయి. परमेश्वर उन्हें यूज करना चालू कर దేవుడు दिया ఆయన్ని వాడుకోవడం మొదలు పెట్టాడు. डेव रॉबर्टसन जब इंडिया में आए थे లీవ్ రాబర్ట్సన్ ఆయన భారతదేశానికి उनकी వచ్చినప్పుడు मीटिंग में 5 लाख लोग आए थे ఆయన మీటింగ్ కి 5 లక్షల మంది వచ్చారు. उस शहर में कभी 5 लाख लोग कभी इकट्ठा नहीं ఆ हुए యొక్క थे इंडिया పట్టణం में ఇండియాలో ఆ ఏ పట్టణానికి అయితే ఆయన వెళ్ళాడో అంతవరకు ఆ పట్టణంలో 5 లక్షల और మంది उनकी ఎప్పుడు కూడలేదు. टेस्टिमनी है केवल 5000 लोग तो वो हील हुए थे जिनके दांत टूटे हुए थे वहां पे सोने और चांदी के नए दांत उगाए थे 5,000 మందికి పండ్లు లేని వాళ్ళు అక్కడ పండ్లు వచ్చి ఆ పండ్లు బంగారు వెండి పండ్లు వచ్చినాయి. 5000 तो केवल ये 5,000 टेस्टिमनी थी बाकी लंगड़े अंधे बीमार कितने चंगे हुए वो अलग थे ఇంకా కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అందరూ స్వస్థ పొందుకున్నారు. 500 మంది పండ్లు బంగారు వెండి పండ్లు వచ్చిన और వాళ్ళు. वो कहते हैं जब मैं इंडिया में खड़ा होकर 5 लाख लोगों को गॉस्पेल प्रीच कर रहा था तो पवित्र आत्मा ने मुझे कहा तूने एक स्पिरिचुअल प्रिंसिपल को सीख लिया है तूने अन्य भाषा में प्रार्थना करना सीख ఆ लिया దైవజనుడు వచ్చి ఇక్కడ భారతదేశంలో వాక్యం చెప్పేటప్పుడు దేవుడు తనతో అన్నాడు, నువ్వు ముఖ్యమైన సిద్ధాంతాన్ని పట్టుకున్నావు. అదేంటంటే అన్య భాషల్లో మాట్లాడడం అనే సిద్ధాంతాన్ని నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా సేవ చేయగలుగుతావు. हालेलुया हालेलुया. मैं आपको आज इंस्पायर करना चाहता हूँ मिम्मल्नि अपने रूम में प्रोत्सहिंचाలని. जाओ अन्य भाषा में प्रार्थना करो जितना ज्यादा आप अदर टंग्स में प्रे करना चाहता करो आपको परमेश्वर एक दिन चुन चुन बुलाए हुए से चुने हुए की तरफ ले जाएगा నువ్వు ఈ యొక్క ప్రిన్సిపల్ ని పట్టుకో, నువ్వు రూమ్ లోకి వెళ్ళి గంటల సేపు నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేయి, నువ్వు కంటిన్యూ చేయి. నిదానంగా అయినా సరే దేవుడు నిన్ను తన మహిమతో నింపి నీ కొరకు నిన్ను వాడుకుంటాడు ఆయన. आप जानते हो कैथरीन कुलमैन जब अपनी मीटिंग के लिए जब प्रचार करने जाती थी కాతరే కుల్మన్ అనే యొక్క సహోదరి దేవుని సేవకురాలు मान लीजिए कल उनकी मीटिंग के वेले कल ముందు उनकी मीटिंग है రేపు తను మీటింగ్ చేయాలనుకోండి, तो उससे पहले 18 आवर्स कंटिन्यूअली वो अदर टंग्स में प्रे करती थी 18 घंटे कंटिन्यूअली अदर टंग्स में प्रे करती थी అంత ముందు రోజు ఆమె 18 గంటల సేపు అన్య భాషల్లో ప్రార్థన చేసి ఆ తర్వాత సేవకు వెళ్ళేది. हालेलुया హల్లెలూయా. जब आप अदर टंग्स में प्रे करना चालू करोगे परमेश्वर की सुपरनेचुरल ग्रेस सुपरनेचुरल अनॉइंटिंग आपकी जिंदगी के ऊपर उतरना चालू నువ్వు होगी। అన్య భాషల్లో ప్రార్థన చేయడము మొదలు పెడితే నీ మీద ఒక ప్రత్యేకమైన కృప, నీ మీద ప్రత్యేకమైన అభిషేకం దేవుంది వచ్చి मैं आपको फिर कह रहा हूँ जो आप प्रेयर करते हो ना आपकी जो प्रेयर लाइफ है आप वही हो उससे बढ़कर नहीं हो మళ్ళా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది చాలా నిజమైన ప్రిన్సిపల్. సంఘం అర్థం చేసుకోండి. నీ हालेलुया ప్రార్థన జీవితం ఎంతైతే ఉందో అంతే అదే నీ జీవితం. దాన్ని పెంచలేదు, దాన్ని నువ్వు ఎక్కువ చేయలేదనుకో నీ జీవితం అంతే ఉంటుంది. हालेलुया और जो आप परमेश्वर की आज्ञाओं को मानना चालू करते हो वही है आपको एक स्पेशल व्यक्ति बनाता है परमेश्वर की नजर में మొదటిది ప్రార్థన, రెండో సిద్ధాంతము నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలా, ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఎంత నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తావో అది నీ జీవితంగా మారుతుంది. हालेलुया हालेलुया. अगर आप ये दो प्रिंसिपल सीख गए अदर टंग्स में प्रे करना ఈ రెండు आवर्स एंड आवर्स एंड आवर्स ఈ రెండు సిద్ధాంతాలను పట్టుకుంటే, మొదటిది మనం చూసుకున్నాం, రెండవది అన్య భాషల్లో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ సిద్ధాంతం నీ జీవితంలో ఉంటే దేవుని నీకు పిలువబడిన వారి నుంచి ఎన్నుకోబడిన आप వారు परमेश्वर के ओबीडियंस में रहने वाले व्यक्ति बन गए నువ్వు దేవుని ఆజ్ఞను పాటించే వ్యక్తివై ఒక పక్కన परमेश्वर आपको कहेगा मैंने तुम्हें कॉल नहीं किया था अब मैं तुम्हें चुनता हूँ इस टास्क को पूरा करने के लिए దేవుడు అంటాడు, నిన్ను పిలిచింటి ఇప్పుడు నిన్ను పిలిచిన దాంట్లో నేను పెట్టను, నిన్ను ఎన్నుకోబడిన దాంట్లో పెడతానని हालेलुया తీసుకెళ్తాడు. హల్లెలూయా. आप एक्साइटेड हो क्या ఉత్సాహంగా ఉన్నారా? వాక్యం ద్వారా ఉత్సాహింపబడ్డారా? ప్రేరేపింపబడ్డారా? आप जो जिंदगी में करते हो जॉब करते हो बिजनेस करते हो पढ़ाई करते हो कुछ भी करते हो मैं आपको फिर कहता हूँ आपके ऊपर एक कॉलिंग है
చూడండి, మీరు ఉద్యోగం చేస్తా ఉండొచ్చు, ఈ आपकी సమయంలో लाइफ के ऊपर ప్రార్థన, एक कॉलिंग है। మీరు ఉద్యోగం చేస్తా ఉండొచ్చు, చదువుకుంటా ఉండొచ్చు, నువ్వు ఇంట్లో आप పని कुछ చేసి नहीं करते, हाउस భార్య అయి वाइफ हो, ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు. आपकी लाइफ के ऊपर एक కానీ कॉलिंग है। మీకు చెప్పాలనుకున్నా, మీ అందరి మీద కూడా పిలుపు ఉంది. आप जो మీరందరూ పిలుపు గల వాళ్ళు. आप केवल परमेश्वर की आज्ञाओं को मानना चालू करो। నువ్వు కేవలం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడం మొదలుపెట్టు, ఆజ్ఞని అనుసరించి జీవించడం अपने మొదలుపెట్టు. काम को करते हुए अन्य भाषाओं में प्रेयर करना चालू నువ్వు करो। అన్య భాషలు ఎక్కువ మాట్లాడడం ఆరంభించు. कोई भी ऐसा व्यक्ति नहीं जिसको 5, 7, 8 घंटे स्पेयर टाइम नहीं मिलता। ఎవరు ఈ భూమి మీద అటువంటి మనిషే లేడు, ఆ వ్యక్తి దగ్గర 5 గంటలు 6 గంటలు టైమే లేదనే దానికి ప్రతి काम ఒక్కరి के దగ్గర साथ भी आपको 5-6 इतना टाइम గంటలు టైం स्पेयर ఉంది. मिलता है। अपने काम के साथ भी आपको इतना टाइम स्पेयर मिलता है। ఉద్యోగంకి వెళ్ళినా, నువ్వు భార్యవైనా, నువ్వు చదువుకునే వ్యక్తివైనా, నువ్వు 5-6 గంటలు తీయగలవు ప్రార్థనలో. इस समय में आप अन्य भाषा में प्रार्थनाएं करो। ఆ సమయంలో మీరు ఎక్కువగా అన్య భాషల్లో ప్రార్థన చేయండి. परमेश्वर के दास स्मिथ विगिलस्वर्थ స్మిత్ విగిస్వత్ అనే దైవజనుడు ఉండేవాడు. सो के उठते थे, उनका पांव जब जमीन को टच करता था ना, ఆయన లేచి నిద్ర పొద్దునే లేచిన తర్వాత బెడ్ ఆ పరుపు నుంచి మంచం మీద నుంచి కాలు కింద పెట్టినప్పుడు उनके अदर टंग्स में प्रेयर चालू हो టంగ్స్ जाती తో थी। మాట్లాడే కాలు పెట్టేవాడు భూమి మీద. ఆయన अदर टंग्स में उनकी प्रेयर चालू हो जाती అన్య थी। భాషలతో ఆయన ప్రార్థన सारा మొదలైంది. दिन वो चलते फिरते उठते बैठते अदर टंग्स में प्रे करते रहते थे। 24 గంటలు పడుకున్నా, లేచినా, నడిచినా, ఎక్కడున్నా అన్య భాషలు మాట్లాడేవాడు. అన్య భాషలు మాట్లాడే परमेश्वर की स्पेशल ग्लोरी उनके जीवन के ऊपर थी। ప్రత్యేకమైన మహిమ మీ మీద ఉండాలంటే హల్లెలూయా. చెప్తున్నట్లుగా అన్య భాషలు మాట్లాడడం, మీకు ఈ సంఘంలో ఆల్రెడీ మీకు చెప్పాం, అన్య భాషలు ఎక్కువ మాట్లాడు. आप सिर्फ वो करो जो यीशु कहते हैं आपको करने के लिए, उसे पूरा करो। యేసు ప్రభు ఎందుకైతే నీకు పిలిచాడో అది దాన్ని నువ్వు నెరవేర్చాలి ఈ భూమి మీద. आप अपने समय में अन्य भाषाओं में प्रे करो। నీ యొక్క సమయాన్ని తీసి నువ్వు అన్య భాషల్లో అనుక్షణం ప్రార్థన చేయి, ఎక్కడున్నా చేయి. अब मैं केरला जाता हूँ, केरला में దేవుని దైవజనులు కేరళకి వెళ్ళారు. मुझे भी कोई बता रहा था, నాకు ఒక వ్యక్తి చెప్పాడు. मैं उनसे पूछ रहा था साउथ इंडिया में केरला में खास करके इतने बड़े बड़े चर्चेस कैसे हैं। కేరళలో ఎందుకు ఇంత పెద్ద పెద్ద సంఘాలు కట్టారు అని నేను అడిగాను ఆ వ్యక్తితో. तो पता है वो क्या जवाब दे रहे थे? తెలుసా ఆయన ఏం చెప్పాడు మీకు? वो कहते थे यहाँ कोई किसी से रिच होने या प्रॉपर्टी में, बिजनेस में या कारों में, पैसे में आगे बढ़ने के लिए कोई होड़ नहीं लगाता। లో ప్రత్యేకత ఏమంటే, మేము కార్ల మీద పోటీపడి, ఇండ్లు కట్టడం మీద పోటీపడి, ఆస్తుల మీద పోటీపడే అలవాటు మా రాష్ట్రంలో किसने कार खरीद ली तो मैं भी खरीद लूं, इसने बंगला बना दिया तो मैं भी बना लूं, इसके पास पैसे है तो मैं भी पैसे इकट्ठे कर लूं। అక్కడ మాకు ఆయన కారు కొన్నాడు కదా, నేను కారు కొంటా, ఆయన ఇల్లు కట్టాడు కదా, మహిళలు ముందర చూడండి, నేను ఇల్లు కడతా, ఆయన ఆస్తి ఇది కొన్నాడు కదా, నేను కొంటాననే ఆ యొక్క పోటీల్లో మేము ఉండము మా वो కేరళలో. कहते हैं यहाँ पे लोग इस चीज की होड़ लगाते हैं, जितना एनॉइंटिंग इनके ऊपर है इससे कई गुना मुझे चाहिए परमेश्वर से। అక్కడ పోటీ ఏముంటుందంటే, క్రైస్తవుల మధ్య తన మీద ఉన్న అభిషేకం కంటే నా మీద అభిషేకం ఎక్కువ కాలని అభిషేకం కొరకు మేము పోటీ పడతాం అన్నమాట. हालेलुया। హల్లెలూయా. वहाँ होड़ एनॉइंटिंग को पाने की है कि मुझे इससे ज्यादा एनॉइंटिंग चाहिए। అభిషేకము యొక్క పోటీ పడతాం మేము ఇక్కడ. అందుకనే మా రాష్ట్రంలో సంఘాలు ఇన్ని ఉన్నాయి. ఇంత సంఘ రాష్ట్రం అంతా యేసుక్రీస్తులో ఉంది. हालेलुया। హల్లెలూయా. मुझे पता लगा पास्टर बाबू 4 घंटे अन्य भाषा में प्रे करते हैं। నాకు తెలిసింది పాస్టర్ బాబు 4 గంటలు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు అని. तो मैं कहूंगा नहीं, मैं 5 घंटे प्रे करूंगा, నేను అంటాను, నేను 5 గంటల సేపు ప్రార్థన 6 घंटे अन्य भाषा ఆ में प्रे పోటీ करूंगा। ఉండాల పిల్లరా మీకు నాకు. 6 గంటల సేపు నేను అన్య భాషలో. हालेलुया। హల్లెలూయా. ये पैशन आपको बुलाए हुओं से आपकी कॉलिंग को पूरा करेगा और आपको आगे ले जाएगा। ఇదే నిన్ను పిలువబడిన వారి నుంచి తీసి ఎన్నుకోబడిన వారిలోకి తీసుకెళ్తుంది. हालेलुया। ఈ పోటీ పడే తత్వం ఉండాలి మీ దగ్గర, నా దగ్గర. आप इसे करिए। చేయండి దీన్ని. मैं आपको वादा करता हूँ 1 साल के बाद आपकी लाइफ औरों से कई गुना अलग होगी। నేను వాగ్దానం చేస్తున్నాను, 1 సంవత్సరం తర్వాత మీ జీవితము ఇతరుల కంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. हालेलुया। హల్లెలూయా. आप उसकी आज्ञाओं को मानिए। परमेश्वर जो आपको करने को बोलता है उसे करिए और अन्य भाषाओं में प्रार्थना करिए। ఒకటి, परमेश्वर की आप ग्रेस को पाओगे। ఈ 2 నియమాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళా చివరిగా, ఒకటి, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించాలా. దేవునితో ఆడుకోవడానికి వీలు లేదు. రెండవది, అన్య భాషల్లో ప్రార్థన. ఈ 2 ప్రిన్సిపల్స్ ఈ ఏల్ సంఘంలో ఆల్రెడీ చెప్తున్నారు దైవజనుల ద్వారా. మీకు ఈరోజు ప్రత్యేకంగా చెప్పబడతా ఉంది. నిన్న ఫ్రైడే కూడా ఇదే చూసుకున్నాం మనము. సేమ్ వచన్ లాస్ట్ ఫ్రైడే हमने प्रीच किया। चुने हुए बहुत, बुलाए हुए बहुत, चुने हुए थोड़े. కదా గుర్తుందా మీకు ఫ్రైడే? సో అది మిమ్మల్ని నన్ను దావీదులా
గొప్పవానిగా చేస్తుంది పిల్లలు. ఆయనలా మన జీవితాన్ని ముగించవచ్చు. हालेलुया। హల్లెలూయా. लास्ट चीज हम पढ़ेंगे आइजिया 60 को। యెషయా గ్రంథం 62వ అధ్యాయం आइजिया 60 इसके फर्स्ट वर्स को 60 అధ్యాయం 60 చాప్టర్ 60 యెషయా గ్రంథము 60 First అధ్యాయం verse. మొదటి వాక్యము. फर्स्ट वर्स से నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ము. ఫస్ట్ వాక్యం పైలా వచనం. बाइबल कह रही है arise and shine your light has come। బైబిల్ అంటుంది నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద, The glory of the God has risen upon you। యెహోవా మహిమ నీ మీద ఉదయించును। हालेलुया। హల్లెలూయా। एंड टाइम में उसकी ग्लोरी ऑलरेडी पृथ्वी पर उतर गई है। చివరి దినాల్లో ఆల్రెడీ తన మహిమ భూమి మీదకి వచ్చేసి ఉంది। हालेलुया। హల్లెలూయా। आदम के समय भी उसकी ग्लोरी पृथ्वी पे थी, मोसेस के समय भी, दाऊद के समय भी उसकी पृथ्वी ग्लोरी पे थी, जीसस क्राइस्ट के समय भी उसकी ग्लोरी पृथ्वी पे थी, अपोस्टल के समय भी उसकी ग्लोरी पृथ्वी पे थी। वचन कह रहा है इस समय अंत के समय में उसकी हाईएस्ट ग्लोरी, सबसे पावरफुल ग्लोरी पृथ्वी पर उतर आई है। योर लाइट हैज कम। और अब वो कह रहा है कि इस ग्लोरी के द्वारा तुम शाइन करना चालू करो। ఆమేన్। ఆదాము సమయంలో మహిమ ఉండే, మోసే సమయంలో మహిమ ఉండే, దావీద్ సమయంలో మహిమ ఉండే, అపోస్తలుల సమయంలో మహిమ, యేసు ప్రభు సమయంలో మహిమ ఉండే, అపోస్తలుల సమయంలో మహిమ ఉండే. ఆ అన్నిటి మహిమకు మించిన మహిమ ఇప్పుడు భూమి మీద నీ కొరకు నా కొరకు సిద్ధంగా ఉంది। हालेलुया। హల్లెలూయా। सेकंड वर्स में बाइबल कह रही है, రెండో వాక్యంలో బైబిల్ చెప్తుంది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది। हालेलुया। हालेलुया। बाइबल कहती है इस पृथ्वी पे तो डीप डार्कनेस छाने वाली है, अंधकार छाने वाली है, लेकिन यू हैव द लाइट ऑफ गॉड। బైబిల్ అంటుంది यू हैव द लाइट ऑफ गॉड। కటిక చీకటి జనముల మీదకి వచ్చి ఉన్నది, అయితే యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది। बाइबल कह रही लोग जातियां आपके पास रोशनी के लिए आएंगे, लाइट के लिए आएंगी। బైబిల్ అంటుంది ప్రజలు, భూమి మీద ఉన్న ప్రజలు నీ మీద వెలుగును చూసి నీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు। बाइबल कह रही राजा, प्रेसिडेंट, प्राइम मिनिस्टर, बड़े बड़े अथॉरिटी के लोग आपके पास इसलिए आएंगे जैसे वो पेरुन टॉमी हिक्स के पास आता है कि हाँ मुझे तेरी जरूरत है। बाइबल कह रही है आइजिया 60 का वर्ष पूरा हो रहा है, पृथ्वी पे राजा, अथॉरिटी के बड़े बड़े लोग आपके पास आएंगे बिकॉज यू हैव द ग्लोरी ऑफ गॉड। అర్జెంటీనాలో దేవుడు ఎట్లయితే ఆ దైవజనుని వాడుకున్నాడో అదే విధంగా రాజులు, ప్రధానులు, అధికారులు నీ మీదకి వచ్చి, ఎందుకంటే నీ మీద ఆ యొక్క మహిమ ఉంది కాబట్టి, నీ మీద వెలుగు ఉంది కాబట్టి ప్రజలు నీ దగ్గర పరిగెత్తుకు వస్తారు, ఎందుకంటే దేవుని మహిమ నీ మీద చూస్తారు కాబట్టి। हालेलुया। హల్లెలూయా। बाइबल कह रही arise and shine। బైబిల్ అంటుంది లెమ్ము తేజరిల్లుము। हालेलुया। థ్యాంక్ యూ లార్డ్। अब जाग रहे हैं क्या? థ్యాంక్ యూ జీసస్। टॉमी हिक्स को जीसस क्राइस्ट ने 3 बार एक दर्शन दिखाया। టామీ హిక్స్ అనే ఆ దైవజనుడికి 3 సార్లు యేసు ప్రభు దర్శనం ఇచ్చాడు। सेम दर्शन, सेम विजन, సేమ్ ఒకే దర్శనం 3 సార్లు ఇచ్చాడు, लेकिन 3 बार दिखाया। కానీ 3 సార్లు చూపించాడు ఆ దర్శనం। प्रभु ने टॉमी हिक्स को जमीन से उठाया और वो बिल्कुल आसमान में ले गए। టామ్ హిక్స్ ని దేవుడు భూమి మీద నుంచి లేపి ఆకాశానికి తీసుకెళ్లాడు। और वो कह रहे मैं आसमान से पृथ्वी के हर एक कॉन्टिनेंट को, हर एक कंट्री को देख रहा था। అక్కడ నుంచి ఆయన ఆ దైవజనుడు ప్రపంచంలో ఉండే ప్రతి భూభాగాన్ని, ప్రతి కాంటినెంట్ ని చూడడం మొదలుపెట్టి అక్కడ నుంచి చూస్తున్నాడు ఆయన। और वो कह रहे थे सडनली मैंने देखा एक बहुत जायंट सी कोई पहाड़ पृथ्वी के ऊपर प्रकट हो गया। ఒక పర్వతం లాగా ఆయన చూస్తున్నాడు, ఆ దర్శనంలో పర్వతం లాగా ఆ యొక్క భూమి మీదకి ఒక రావడం చూశాడు। कह रहे मैं देख रहा था, मुझे समझ नहीं आ रहा था ये क्या चीज है। చూస్తున్నాడు ఆయన, ఏంటది భూమి మీదకి వస్తా ఉంది అని वो చూస్తున్నాడు। देख रहे थे कि वो नॉर्थ पोल से लेके साउथ पोल को कवर कर रहा है। ఆ యొక్క మీద వచ్చిన ఆ యొక్క వస్తువు సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ కవర్ చేస్తా ఉంది భూమి మీద। అది इस समुद्र से लेके दूसरे एंड के समुद्र को कवर कर रहा है। ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రం వరకు అది ఆ యొక్క అది కప్పుతా ఉంది। और थोड़ी बाद उन्होंने देखा कि ये तो एक जायंट आदमी है, एक बहुत बड़ा जायंट पर्सनालिटी है। ఆ తర్వాత ఆ యొక్క దాంట్లో నుంచి ఆ యొక్క దర్శనంలో ఒక వ్యక్తి దాంట్లో నుంచి బయటికి రావడం ఆ దర్శనంలో చూస్తున్నాడు। लेकिन वो देख रहे थे उसका पूरा शरीर गंदगी से भरा हुआ है, पूरा शरीर पे गंदगी है और अंधेरे में से बहुत सारी चीजें आके उस पे चिपक रही हैं।
ఆ యొక్క దర్శనంలో ఆ వ్యక్తిని చూసినాడు. ఆ వ్యక్తి చాలా చెడ్డగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడు, అపవిత్రమైన వస్త్రాలతో ఉన్నాడు ఆ వ్యక్తి మీదకి ఆ లోకంలో ఉండే గలీజ్ అంతా వచ్చి ఆ వ్యక్తి మీద పడతా ఉన్నట్టుగా प्रभु से पूछा, प्रभु ये कौन है? దేవునితో ఆ యొక్క దైవజనుడు అడిగాడు, అయ్యా ఏంటిది, ఎవరు ఈ వ్యక్తి? ఈ దర్శనంలో చూపించి అడిగాడు యేసు. प्रभु ने कहा ये मेरी कलीसिया है। యేసు ప్రభు అన్నాడు, అది నా సంఘం అని. हालेलुया। హల్లెలూయా. अब जाग रहे हो क्या? అర్థమవుతుంది. प्रभु ने कहा ये एंड टाइम की मेरी कलीसिया है, అంత్య దినాల్లో నా సంఘము ఆ విధంగా తయారైంది అన్నాడండి. जो पूरी तरह से गंदगी से भरी हुई है, పాపంతో గలీజ్గా గలీజ్తో నిండి ఉంది, చెడ్డతో నిండి ఉంది నా సంఘం. और वो देख रहा था वो जायंट आदमी जिंदगी पाने के लिए अपने हाथों को मार रहा था, ఆ యొక్క వ్యక్తి తన్ను విడిపించుకునే దానికి కాళ్ళు చేతులు और वो देख रहा था डार्कनेस से चीजें निकल के, डिमोनिक पावर निकल के उसकी बॉडी से चिपक रही थी। ఆ యొక్క దర్శనం చూస్తున్నాడు, ఆ వ్యక్తి మీదకి దురాత్మలు వచ్చి ఆ వ్యక్తిలోకి దూరుతున్నాయి. इस अंत के समय के चर्च का भी यही हाल है। ఈ రోజు అంత్య దినముల్లో సంఘం యొక్క స్థితి అలా ఉంది. बुलाए हुए बहुत सारे लोग हैं, चुने हुए लोग बहुत थोड़े हैं। కారణం ఏమంటే పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు యేసు ప్రభు ద్వారా, ఎన్నుకోబడిన వారు తక్కువ మంది ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. सडनली वो देखता है उस पृथ्वी के ऊपर सिल्वर कलर के बादल आ गए। అయితే ఆ యొక్క దర్శనంలో మళ్ళా చూశాడు ఆయన, వెండి లాంటి మేఘాలు ఆ యొక్క దర్శనంలో ఆ యొక్క భూమికి రావడం, बादलों पे से लिक्विड फायर बरसना चालू हो गई, बारिश होने लगी। మేఘాల్లో నుంచి వర్షము రావడము చూశాడు. అక్కడ నీళ్ళలాగా వర్షము, నీళ్లు పడిన వర్షం, అగ్ని వర్షం పడతా ఉంది. और वो आग की बारिश उसके चर्च के ऊपर होना चालू हो गई, ఆ అగ్ని వర్షము సంఘం మీద పడ్డము దర్శనంలో చూశాడు. और वो देख रहा था कि उसकी बॉडी पूरी मेल्ट होना चालू हो गई। ఆయన దర్శనంలో చూశాడు, ఆ యొక్క శరీరం మీద ఉన్న ఆ గలీజ్ అంతా కూడా వెళ్ళిపోవడం, మెల్ట్ కావడం, కరిగిపోవడం చూశాడు. और वो देख रहा था थोड़ी देर बाद पूरी पृथ्वी पे नए तरीके से बिल्कुल क्लियर लोग खड़ा होना चालू हो गए। ఆ తర్వాత ఆ దర్శనంలో చూశాడు, కొంచెం సేపు తర్వాత ఆ భూమి మీద నుంచి ఒక ప్రత్యేకమైన ఒక మనిషి లేవడం మొదలు పెట్టాడు. और वो देख रहा था जीसस क्राइस्ट अपने हाथ को बढ़ा रहे हैं और उनके हाथ में से पावर निकल रही है और लोग रिसीव कर रहे हैं उस पावर को, ఆ దర్శనంలో उस ग्लोरी को యేసు रिसीव कर ప్రభు रहे हैं। యొక్క చేతిని చూశాడు, ఆ రంధ్రాన్ని చూశాడు, ఆ రంధ్రంలో నుంచి వెలుగు రావడం చూశాడు. ఆ యొక్క మనిషి మీదకి, ఆ యొక్క సంఘం మీదకి, సంఘము ఆ యొక్క వెలుగు. लेकिन वो देख रहा था अभी भी बहुत सारा चर्च उस ग्लोरी को लेने के लिए बिल्कुल भी इंटरेस्ट नहीं ले అయితే रहा। ఆ దర్శనంలో ఇంకోటి చూస్తున్నాడు ఆయన, అనేక సంఘాలు ఆ మహిమను, ఆ వెలుగును తీసుకోవడానికి సిద్ధపడ్డంలా, పోవాలని కోరుకోవడంలా, ఆ వెలుగు ఆయన చేతిలో నుంచి వస్తున్న వెలుగులోకి పోవడానికి కోరుకోవడంలా. और उन्होंने देखा जितने लोग उसकी ग्लोरी को, एंड टाइम की ग्लोरी को रिसीव कर रहे हैं जीसस क्राइस्ट के हाथ से, परमेश्वर उन्हें माइटली पृथ्वी पे यूज कर रहा है। ఎవరైతే ఆ యొక్క వెలుగుని పొందుకుంటున్నారో, తీసుకుంటున్నారో, ఆ దర్శనంలో ఆయన చూశాడు, దేవుడు వాళ్ళని, ఆ మహిమ పొందుకున్న వారిని, ఆ వెలుగులో నుంచి, చేతిలోంచి వెలుగు వస్తుంది, ఆ మహిమను పొందుకున్న వారిని ఆ కళలో చూస్తున్నాడు. దేవుడు తీసుకుని వారిని వాడుకోవడము తన మహిమ కొరకు ఈ ప్రపంచంలో. और वो देख रहा था काउंटलेस लोग चर्च के अंदर आ रहे हैं। ఆయన దర్శనంలో చూశాడు, అనేక జనములు సంఘంలోకి, చర్చిల్లోకి రావడము, भीड़ की भीड़ चर्च के अंदर आ रही है उन लोगों के द्वारा जिनको परमेश्वर ने एंड टाइम की ग्लोरी दी। గుంపులు గుంపులు సంఘాల్లోకి రావడం చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ యొక్క మహిమ, చివరి మహిమను వాళ్ళు పొందుకున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా సంఘాల్లోకి జనం वो వస్తున్నారు. परसिक्यूशन को देख रहा था, सताव को देख रहा था, लेकिन देख रहा था कि बहुत सारे लोग परमेश्वर के Yes. किंगडम में आ रहे हैं। ఒక విధంగా ఆ దర్శనం ఆయన చూస్తున్నాడు. పీడించబడుతున్నారు దేవుని బిడ్డలు, సతాయించబడుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అయినా కూడా సంఘాల్లోకి జనాలు రావడము ఆ దర్శనంలో చూస్తున్నాడు. और उसके बाद उसने देखा सडनली आसमान में जीसस क्राइस्ट प्रकट हुए और रैप्चर होना चालू हो गया। వెంటనే ఆ యొక్క జరుగుతున్న సమయంలో యేసు ప్రభువు ప్రత్యక్షం కావడం చూశాడు ఆయన, సంఘం లేపబడ్డం చూశాడు, ర్యాప్చర్ అయిపోవడం చూశాడు, लोग स्वर्ग में उठाए जाने लगे। ప్రజలు స్వర్గానికి ఎత్తబడ్డం చూశాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. टॉमी हिक्स ने कहा एंड टाइम ग्लोरी के पृथ्वी पर उतरने के कुछ ही समय बाद रैप्चर हो जाएगा। టామిక్స్ అనే ఆ దైవజనుడు చెప్పాడు, ఒక చివరి మహిమ భూమి మీదకి దిగుతూనే వెంటనే ర్యాప్చర్ అయిపోతుంది. हालेलुया। హల్లెలూయా. अंत का समय है। ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాం. आप वो व्यक्ति हो सकते हो जिसके ऊपर एंड टाइम ग्लोरी उतरा है और परमेश्वर आपको इस्तेमाल कर నువ్వు सकता కూడా ఆ వ్యక్తి అయ్యేదానికి అర్హత కలిగిన వ్యక్తివి. నువ్వు
నువ్వు కూడా ఆ యొక్క చివరి మహిమను పొందుకొని దేవుడి ద్వారా వాడబడే వ్యక్తిగా నువ్వు కావచ్చు. आप जो काम करते हो उसके करने के साथ परमेश्वर की आज्ञाओं को मानना चालू करें, अन्य भाषा में ज्यादा से ज्यादा प्रे करना चालू करें. రెండు సిద్ధాంతాలు మరి మర్చిపోకండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు హౌస్ వైఫా, నువ్వు చదువుకుంటున్నావా, నీ పని నువ్వు చేసుకుంటా ఉండు, కానీ రెండు విషయాలు మానకు. దేవుని ఆజ్ఞను పాటించడం, వాక్యాన్ని చెప్పినట్లుగా చేయడం, పాటించడం మొదటిది. రెండవది ప్రార్థన, హల్లెలూయా. జీవితం, అన్య భాషల్లో ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. Are you excited for the end time glory? ఆ యొక్క చివరి మహిమను పొందుకోవాలని ఆశపడుతున్నావా? हालेलुया. హల్లెలూయా. वो उतर रही है पृथ्वी पे, భూమి మీద ఆ యొక్క మహిమ बहुत सारे लोग उसे already रिसीव कर रहे हैं. ప్రవహిస్తుంది, వచ్చేసింది. అనేక మంది పొందుకుంటా ఉన్నారు. నువ్వు పొందుకోవాలని वो ఆశపడుతున్నావా? पिछले 100-150 सालों से उतरना चालू हो चुकी है. గత 100-150 సంవత్సరాల నుంచి ఎండ్ టైం గ్లోరీ, చివరి మహిమ ఆల్రెడీ ఈ భూమి మీద దిగుతా लेकिन इस ఉంది. समय में और ज्यादा पावरफुल तरीके से అయితే उतरने वाली है. అంతపు దినాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఆ యొక్క మహిమను దేవుడు అనేక మందికి ఇవ్వడం మొదలుపెట్టాడు. हालेलुया. హల్లెలూయా. आज हम प्रे करेंगे, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. लॉर्ड ప్రభువా, मैं इस समय में हूँ, मैं आपकी आज्ञाओं को मानूंगा, నేను నీ ఆజ్ఞలు ఇక్కడ నుంచి పాటిస్తాను. मैं अन्य भाषाओं में प्रार्थना నేను అన్య करूंगा. భాషలో ప్రార్థన చేస్తాను స్వామి. उससे बोलिए, लॉर्ड मैं आपकी आज्ञाओं को मानूंगा, తండ్రి, ఇంక నుంచి నీ ఆజ్ఞను పాటిస్తా. ఇంక मैं నుంచి अन्य నీ भाषाओं కొరకు में జీవిస్తా. प्रार्थना करूंगा. నేను ఇంక నుంచి నేను ప్రార్థన జీవితం కలిగి ఉంటా. అన్య భాషల్లో గంటలు సేపు నేను ప్రార్థన చేస్తాను. मुझे इस एंड टाइम की ग्लोरी दीजिए నాన్న, ఈ యొక్క प्रभु, చివరి మహిమను నాకు ఈ తండ్రి. मुझे यूज करिए प्रभु. నన్ను వాడుకో స్వామి. हालेलुया. ప్రభు, आए अपनी जगह पे खड़े होंगे. రండి, మనందరూ మన కళ్ళు మన స్థానం నిలబడుకున్నాం. వాకిలేసాను నన్ను గేట్ ది. हम इसकी वर्शिप करेंगे. రండి, దేవుణ్ణి స్తుతిస్తాం మనం. उसकी ग्लोरी ఆయన इस మహిమ जगह पे प्रकट है. ఇక్కడ దేవుని మహిమ ఉంది. నువ్వు ఆ యొక్క మహిమను పొందుకొని వెళ్ళాలి. वो आपके ऊपर उतरने पर है. ఆశతో దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆ మహిమను కొరకు ఆశపడి ఆ మహిమను పొందుకునే వెళ్ళాలి. మా हालेलुया. ఈ రోజు నువ్వు ఆ మహిమను పొందుకునే వెళ్ళాలి. हालेलुया. హల్లెలూయా. हम अपनी जगह पे खड़े होंगे, మనం మన స్థానం हम నిలబడుకున్నాం. प्रार्थना में जाएंगे. ప్రార్థనలోకి వెళ్దాం. अभी उसकी महिमा को आप महसूस करोगे ఆ యొక్క మహిమను మనము ఇప్పుడు చూడబోతున్నాం, और అనుభవించబోతున్నాం. आज परमेश्वर आपकी लाइफ में कुछ करने जा ఈ रहा है. రోజు నీ జీవితం మారబోతోంది. आमीन. ఆమేన్. हो सकता है आपकी प्रेयर लाइफ अच्छी नहीं हो, ఈ రోజు వరకు నువ్వు ప్రార్థన పరుడు కావేమో, ప్రార్థన చేసుకోవడం నీకు ఇష్టం లేదేమో. నువ్వు యొక్క परमेश्वर జీవితం की ग्लोरी आपकी प्रेयर लाइफ को चेंज करेगी. మహిమ వచ్చి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చబోతోంది. हो ముందు सकता है చూడు. प्रभु की आज्ञाओं को ठीक से मान नहीं ఇంతవరకు पा నువ్వు रहे. ఆజ్ఞలు పాటించే దానివి కాదేమో, ఆజ్ఞలు పాటించేవాడు కాదేమో. ఈ రోజు నుంచి परमेश्वर की ग्लोरी आपकी प्रेयर, आपकी जिंदगी में परमेश्वर की आज्ञाओं को मानने में हेल्प करेगी. దేవుని మహిమ నీ మీదకి వచ్చి ఈ రోజు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలి. हालेलुया. హల్లెలూయా. अपने हाथों को उठा लीजिए. చేతులు రెండు ఎత్తండి. దేవుని మహిమను ఆశపడండి. ఈ రోజు మహిమ పొందుకునేలా కూర్చోబెట్టమా ఆమెని, కూర్చోబెట్టి నేను వెనకకి తీసుకెళ్ళండి. మళ్ళీ మాట ప్రార్థన చేస్తాను. आपने वो सॉन्ग पर गाओगे? इसको मैंने सॉन्ग बोला था. आप शुरू करेंगे तो ये गाएगा. आपको आता है तो है, भेजा था मैंने. कौन सा वाला? आत्मा उड़ेल दे मुझको तू भर दे, है? गा सकते हो? उससे पढ़. पक्का गा लो. आ जाओ, साथ में भी गा लेगी सनमीत.